ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుతీర్థవర్యం. హరే కృష్ణ. ఎంతమంది చదివి వచ్చారు? 1 2 3 4 5 7th 5 ఎన్ని రోజు జన్మ కర్మ ప్రతివ్యూమా జాయ్. సో శ్రీకాంత్ నరసింహుడు క్లాస్ ఇస్తారు ఇప్పుడు. జన్మ కర్మ రేపటి నుంచి ఎందుకు? 17 నుంచి కదా, నెక్స్ట్ సండే నుంచి. ఓకే, సో శ్లోక నెంబర్ 7 టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. So all of you recite after me, okay? Okay, single line में చెప్పలేకపోవచ్చు. श्यात कृष्ण नामा चरिता दिसिताप्त विद्या पित्तोपतप्त रसनस्य नरोचिकानु किंतु आदरात् अनुदिनं खलु जैव जुष्टा स्वाद्विक्रमात् भवति तद् गदमूलहन्त्री. తెలుగు టెక్స్ట్ బుక్ ఇస్తారా? సో ట్రాన్స్లేషన్ లైక్ దిస్. శ్రీకృష్ణుని పవిత్ర నామము, చరిత్ర, లీలలు, కార్యకలాపాలు అన్నీ కూడా దివ్యమై పటికి బెల్లంలా అత్యంత మధురాలు. అయినప్పటికీ అవిద్య, అజ్ఞానం అనే పచ్చకామర్ల రోగం చేత ప్రభావితం చేయబడిన నాలుక గలవానికి మధురమైన పదార్థమేది రుచించదు. కానీ ఈ మధుర నామాలను ప్రతిదినము శ్రద్ధతో జపించినంత మాత్రానే అతని నాలుకకు సహజమైన రుచి పుడుతుంది మరియు క్రమంగా అతని రోగము సమూలంగా నివారణమవుతుంది. శ్రీ రూప గోస్వామి పాద్కి, శ్రీల ప్రభుపాద్కి. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. అయితే 2 weeks అయింది లాస్ట్ చెప్పాను. సో మనము శ్లోక నంబర్ 6 లాస్ట్ క్లాస్లో మనము ఆ శ్లోక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? లాస్ట్ సండే యా భక్తుల్ని మనము భక్తుల సాంగత్యంలో వాళ్ళ ఏం చూడాలి, ఏమి చూడకూడదని చెప్పి. ఎసెన్షియలీ ఫస్ట్ శ్లోక ఏంటి? వేగాస్. ఫస్ట్ మనిషి అవ్వాలి, తర్వాత మిగతావి.
సెకండ్ థర్డ్ శ్లోకాస్ ఏంటి? భక్తిలో చేయకూడనివి. సెకండ్ శ్లోక. థర్డ్ శ్లోక ఏంటి? చేయాల్సినవి. ఫోర్త్ శ్లోక ఏంటి? భక్తుల సంగతి వచ్చిన తర్వాత దాన్ని అలాగే పెంచుకోవాలి. ఫిఫ్త్ శ్లోక ఏంటి? ఆ భక్తులు అంటే ఒకసారి భక్తి జీవితంలో వచ్చిన తర్వాత ఎలాంటి భక్తులతో సాంగత్యం చేయాలి, ఎలాంటి వాళ్ళతో చేయకూడదు, ఎవరిని ఎంత గౌరవించాలి. అండ్ సిక్స్త్ శ్లోక ఏంటి? ఆ భక్తుల సాంగత్యంలో నెక్స్ట్ మంచిగా గౌరవించాలన్నప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. ఏంటది? బాహ్య విషయాలని మనము దృష్టిలో పెట్టుకోకూడదు. గంగా నది బయటికి చూడడానికి కొన్నిసార్లు బురదగా ఉండొచ్చు, అయినా సరే దాని పవిత్రత పోదు. అదేవిధంగా భక్తులు అనేవాళ్ళు బాహ్యంగా కొంతమంది డిఫరెంట్ ఉండొచ్చు, బట్ అది మనం చూడకూడదు అని చెప్పి. ఎసెన్షియల్గా రూపగోస్వామి ఇవన్నీ దేనికి చెప్తున్నారంటే అమ్మలక్కలు అక్కదమ్ముళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానిక? భక్తుల సాంగత్యం ఇంపార్టెంట్ ఫర్ ష్యూర్, కానీ దేనికి ఇంపార్టెంట్? దేనికంటే భక్తుల సాంగత్యం కలిసి భక్తి చేయడం కోసము, రైట్? సో ఆ భక్తి చేయడం అనేది ఇంపార్టెంట్. అదే లేనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దట్ స్టఫ్ వీఆర్ డిస్కసింగ్? కాబట్టి ఈరోజు శ్లోకా నుంచి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, రూపగోస్వామి ఏం చెప్తారంటే, ఓకే నౌ దట్ ఇంతవరకు చెప్పింది చాలు అంటే ఇక్కడ నుంచి పుస్తకాలు మూయండి. ఇప్పుడు బుక్స్ మూయండి అమ్మా, ఇప్పుడు చదవద్దు. వారం రోజులు చదవడం టైం ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంది అనమాట. క్లాస్ చదువు పుస్తకాలు పెడుతూ ఉంటారు. సో ఆల్ దట్ రూపగోస్వామి ప్రభు ఇంతవరకు ఏం చెప్పారు అది ఇప్పుడు సరే. ఎప్పుడు ఎలాంటి వాళ్ళతో సాంగత్యం చేయాలి, విత్ ఇన్ టెంపుల్ ఆల్సో ఎలాంటి వాళ్ళు దూరంగా గౌరవించాలి, ఎలా దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి చెప్పారు. తర్వాత అలా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి బాహ్యంగా చూస్తే చదువుకున్నాడు, చదువులేనివాడు, అంతగాడు, అంత విహీనుడు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బాహ్యంగా చూస్తే మనము తప్పు చేస్తాం, మోసపోతాం, చేయకూడదని చెప్పి. సో అంటే జాగ్రత్తలు మెలకువలు అన్నీ చెప్పారు రూపగోస్వామి. ఇప్పుడు ఎసెన్స్కి వస్తున్నాం, సబ్స్టెన్స్. ఏంటో సబ్స్టెన్స్ అంటే అలా భక్తుల సాంగత్యంలో మనము భగవంతునికి భక్తి చేయాలి, రైట్? ఎస్పెషల్లీ సంకీర్తన. సంకీర్తన స్టార్ట్స్ విత్ చాంటింగ్. సో అది ఈ శ్లోకము నెక్స్ట్ శ్లోకంలో 2 శ్లోకాల్లో రూపగోస్వామి చెప్తున్నారు. అర్థమైందే కంటిన్యూటీ? యా. నెక్స్ట్ థింగ్, ఈ శ్లోకం వెరీ ఇంపార్టెంట్. మీరు ఇఫ్ యూ అబ్జర్వ్, నేను ఈ శ్లోకాన్ని నేను కనీసం ఒక 1000 సార్లు చెప్పుకుంటాను క్లాసెస్లో. కింతు ఆధార తనుదినం కలుజైవ దుష్టం అని చెప్పి ఈ శ్లోక, దిస్ లైన్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ యాక్చువల్లీ. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన భక్తి జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ హోప్ గివింగ్ శ్లోక అంటే ఎంటైర్ సమస్త శాస్త్రాలు, మన కృష్ణ చైతన్య భక్తుల జీవితంలో సమస్త శాస్త్రాలు అన్నిటిలోకి వన్ ఆఫ్ ద మోస్ట్ హోప్ గివింగ్ శ్లోక ఏదైనా ఉందంటే ఇదే. చెప్పాలంటే మన భక్తి జీవితాన్ని నిలబెడుతున్న శ్లోకమే ఇది. అంత ఇంపార్టెంట్ శ్లోక ఇది. ఇట్ ఈస్ అ హోప్ గివింగ్ శ్లోక. ఎందుకంటే మనం చెప్తున్నాము, మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరేర్ నామైవ కేవలం అని చెప్పి. సో చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ ఇస్ ద స్వీటెస్ట్ అని చెప్పి వి హియర్ ద పాస్ట్ టైం. పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ ఏం అడిగారు, మహారాజ్ మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అని చెప్పి. వాట్ ఈస్ ద ఫేవరెట్? మధురం. స్వీట్ని సంస్కృతంలో మధురం అంటారనమాట. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అంటే మహారాజ్ ఏం చెప్పారు, స్వీటెస్ట్ ఆఫ్ ద స్వీటెస్ట్ ఈజ్ హోలీ నేమ్, దట్ ఈస్ మై ఫేవరెట్ స్వీట్ అని చెప్పారనమాట. మనకు వింటే అది డిప్రెషన్ వచ్చేస్తుంది, నాకు ఇప్పుడు ఎలా వస్తుంది అని చెప్పి. ఎందుకంటే సమ్టైమ్స్ మరీ ఎక్కువ అడ్వాన్స్డ్ డివోటీస్ ఉన్న తర్వాత ప్రాబ్లమే. గౌరవంతో క్లాస్ వింటే సాధారణ భక్తులకి ఉత్సాహం వస్తుంది, ప్రీచర్లకి నిరుత్సాహం వస్తుంది అనమాట. నేను ఎప్పటికైనా అవుతానా అని చెప్పి. సిమిలర్గా రాధానాథ స్వామితో ఉంటే సాధారణ భక్తులకు ఉత్సాహం వస్తుంది, కానీ సిన్సియర్గా అడ్వాన్స్ అవ్వకుండా భక్తులకు బాప్రే ఎప్పటికైనా అవుతాం ఎలాగని చెప్పి. సో మనకు కూడా సో హోలీ నేమ్ ఈజ్ స్వీటెస్ట్ అండ్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ హ్యాపీయెస్ట్, ఇలా మనం వింటూ ఉంటాము. కానీ మన జీవితంలో మనకి అలా అనిపించదు. హోలీ నేమ్ మనకి స్వీటెస్ట్ అనిపించదు, కృష్ణ కాన్షియస్నెస్ అనేది హ్యాపీయెస్ట్ అనిపించదు. సో దెన్ వాట్? వన్ క్యాన్ బికమ్ హోప్లెస్. ఓ నా వల్ల కాదు ఇది, మేబీ దీనికి పెట్టుకుంటానేమో, మేబీ నేను పాపాత్మనేమో, లేకపోతే ఇంకేదేమో. సో వన్ మే డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ థాట్స్. సో రూపగోస్వామి చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? ఇది శాత్కృష్ణ నామాది
సో ఇక్కడ ఏం చెప్తానంటే కృష్ణ నామ చరితాది అంటే భగవంతుని యొక్క నామము, రైట్. చరిత అంటే ఆయన యొక్క లీల, ఆయన చరిత్ర, ఇవన్నీ సిత ఆపి అవిద్య అని చెప్పి. సిత అంటే ఏంటంటే షుగర్ క్యాండీ, అంటే భగవంతుని యొక్క నామము, అంటే ఆది అంటే సింపుల్ ఇప్పుడు గుణరూప లీలానామ, గుణరూప లీలానామ అనమాట. ఈ 4 ఏంటంటే షుగర్ క్యాండీ. చరిత అంటే షుగర్ క్యాండీ అనమాట. సిత అంటే చెరుగడ్డ, పర్టికులర్ ఉండగా చెరుగడ్డ, యాక్చువల్ చెప్పండి చెరుకు రసం వస్తుంది కదా. అరే రసం అనుకోండి, చెరుకు అనుకోండి, చెరుకు వదిలేండి, ఈరోజు నవ్వలే కెపాసిటీ అడగలేదు ఇక్కడ. సో చెరుకు రసం అనుకోండి. సో ఇట్ ఇస్ లైక్ సో స్వీట్ లైక్ ఏ షుగర్ క్యాన్ జ్యూస్. కానీ ఏంటంటే సీతాపి అవిద్య, కానీ అవిద్య అంటే అజ్ఞానం వలన, మరియు అజ్ఞానం అక్కడ అవిద్య అండ్ పిత్తోప ఆప్త అని చెప్పారు. పిత్త అంటే ఏంటంటే పిత్త ఉతాప్త, పిత్త అంటే బాయిల్. రసనస్య నా రోచికాను అంటే సింపుల్ చెప్పాలంటే జాండిస్, పచ్చకామర్లు చెప్పండి తెలుసు కదా, అది లివర్కి సంబంధించిన జబ్బు అనమాట. సో మన కాలేయం అనేది సరిగ్గా ఫంక్షన్ కానప్పుడు, ఆ బైల్ యాసిడ్ సరిగ్గా అవ్వనప్పుడు ఏమవుతుంది, దాన్నే పచ్చకామర్లు అంటారు. సో ఇక్కడ రూపు కోసం ఏం ఎవరన్నా మాట్లాడారు, లేకపోతే మొబైల్ రింగ్ టోన్ సైలెంట్లో పెట్టండి. సో ఇక్కడ అవిద్యాని పిత్తంతో పోల్చారనమాట. అంటే ఇది ఏ అలంకారం, ఇది శృంగార అలంకారం కాదు, ఇది ఉపమాన ఉపమేయ అలా ఉంటాయి కదా. సో ఉపమాన అలంకారం అంటే ఇంగ్లీష్ సిమిలి అంటారు, ఉపమేయ అంటే మెటఫర్. సిమిలికి మెటఫర్కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిమిలి అంటే ఎగ్జాక్ట్లీ, అంటే ఈయన ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో ఉన్నాడు అంటారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దట్ ఈస్ అ సిమిలి, అంటే ఎగ్జాక్ట్గా మోరాలెస్ అలాగా చెప్పి. మెటఫర్ అంటే ఏడుగులో తింటాడు అన్న అనుకోండి, అంటే నిజంగా ఏడుగు తింటాడని కాదు, బట్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ అంత తింటాడు అని చెప్పి, అంటే ఎక్కువ తింటాడని చెప్పి, దాన్ని మెటాఫోర్ అంటారు అనమాట, అంటే ఇండైరెక్ట్ కంపారిజన్, రైట్. సో ఇక్కడ ఏం చెప్పారంటే అవిద్య పిత్త ఉతాప్త అని చెప్పారు. సో అవిద్య అంటే అజ్ఞానము, అజ్ఞానం దేనితో పోల్చారు, అవిద్య పిత్తతో, పిత్త అంటే ఏంటిది జాండిస్. సో అవిద్యని ఇక్కడ పచ్చకామలతో పోల్చారనమాట. దానివల్ల ఏమవుతుందంట, ఉతాప్త అంటే పచ్చకామలతో బారిన పడ్డని వాడు. రసనస్య అంటే జిహ్వ, నా రోచికాను, నా రోచికాను అంటే అటువంటి అంటే పచ్చకామర్లు, అవిద్య అనే పచ్చకామర్లు వచ్చిన వాడికి ఏంటంట ఆ రుచి రాదంటారు. దేని మీద రుచి, షుగర్ క్యాన్ జ్యూస్ మీద ఆ రుచి రాదని చెప్పి. కానీ సో ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ, మనందరి గురించి చెప్తున్నారు ఇక్కడ. కానీ దానికి సొల్యూషన్ ఏంటంట, కింత్వాదర ధనుదినం కలుజైవ దుష్ట అని చెప్పి. కానీ ఏంటంట ఆదర అంటే ఏంటి, రెగ్యులర్గాన మరియు గౌరవంగాన అని చెప్పి. సో అనుదినం ప్రతిరోజు, కలు శైవ దుష్ట అలా చేస్తే ఏమవుతుందంటే అటువంటి ఖచ్చితంగా ఏమవుతుందంటే స్వాద్వి అంటే మళ్ళీ దానికి స్వాద అంటే రుచి, ఆస్వాదన. స్వాద్వి క్రమాద్ అంటే క్రమంగా, గ్రాడ్యువల్గా, భవతి అంటే వస్తుంది. తద్ గదమూల హంత్రి అంటే తద్గద అంటే ఆ జబ్బు, మూలహంత్రి అంటే మూల అంటే అది సూపర్ఫిషియల్ కాదు, ఫ్రమ్ ద రూట్ అంటే పూర్తిగా నశిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా అర్థమైందా? అంటే భగవంతుని యొక్క శాత అంటే దాంట్లో చెప్పి కృష్ణ గుణరూప లీల నామంలో ఎంతో రుచి ఉంది. శ్రీరామ నీనామ ఎంతో రుచిరా అని చెప్పి. కానీ అవిద్య అనే పచ్చకామర్ల జబ్బు వలన రసనస్య అంటే ఆ జబ్బు వలన ఆ జిహ్వ ఆ యొక్క రుచిని పొందలేదు. కానీ ఏంటంటే కింతు ఆధారాద్ అని చెప్పి, కానీ జాగ్రత్తగాన ఆధారాద్ అంటే జాగ్రత్తగా నిత్యము గౌరవంతో భగవంతుని నామాన్ని తీసుకున్నప్పుడు అప్పుడేమవుతుంది స్వాద్వి అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ రుచిని మనము
పొందుతాము. మరి ఎందుకు పొందుతాము అంటే ఆ జబ్బు నశిస్తుంది. రైట్. సో సింప్లీ స్పీకింగ్ ఇక్కడ రూప గోస్వామి ఏం చెప్తారంటే, అంటే మనకి తెలిసిన విషయం ద్వారా తెలియని విషయాలు చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాంపుల్స్ కదా. నోయింగ్ ద అన్నోన్ త్రూ ద నోన్. పచ్చకామర్ల వాడికి చెరుకు రసం అనేది రుచిగా ఉండదు, చేదుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు మళ్ళీ చెరుకు రసం తీసుకోవడం ద్వారానే నెమ్మదిగా అతని యొక్క జబ్బు నయమవుతుంది. నయం అవుతున్నప్పుడు గ్రాడ్యువల్గా ఆ రుచి తగ్గుతుంది, ఆ జబ్బు తగ్గుతూ ఉంటుంది, రుచి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ యొక్క జబ్బు పూర్తిగా నశిస్తుందో అప్పుడు ఆ వ్యక్తికి అదే చెరుకు రసం అనేది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆస్వాదించగలుగుతుంది అనమాట. సో రూప గోస్వామి ఈ శ్లోకం ద్వారా మనకు చాలా చాలా హోప్ ఇస్తున్నారు. అందుకే చెప్పా కదా, మన భక్తి జీవితంలో మనము ఉత్సాహంగా నిశ్చయ ధైర్య వెళ్ళడానికి ఈ శ్లోకం చాలా అవసరం. బికాస్ ఓకే, ఐ మే హ్యావ్ దిస్ ప్రాబ్లం, నాకు వాటిలో టేస్ట్ లేదు, బట్ నెవర్త్లెస్ సొల్యూషన్ ఏంటి? అదే సొల్యూషన్. రైట్. సో మామూలుగా ఈ లోకంలో ఏదైనా సరే ఐదర్ ఔషధం ఉంటుంది, అమృతం ఉంటుంది. కానీ ఔషధం అమృతం ఒకటి ఏంటంటే హరినామం. అది బద్ధావస్థలో అది ఔషధం, అది శుద్ధావస్థలో అది అమృతం. కండిషన్ స్టేజ్లో దాన్ని మనం ఔషధంలో తీసుకుంటాం, ఎందుకంటే దాని మీద మనకి రుచి ఉండకపోవచ్చు. సో నీకు టేస్ట్ లైక్ రెగ్యులర్ పేషెంట్ కూడా జెటకే మెడిసిన్, అది ఆయనకి చేదుగా అనిపించవచ్చు అది, కానీ ఆ మెడిసిన్ తీసుకోవడం ద్వారానే ఆయన శుద్ధీకరణ అవుతాడు. శుద్ధీకరణ అయిన తర్వాత మళ్ళీ అదే టానిక్ తాగుతాం మనము, తాగమది, ఎందుకంటే అది మెడిసిన్ మాత్రమే. కానీ ఎక్కడ అదే విషయము కండిషన్ స్టేజ్లో మనకి అది కష్టంగా ఉన్నా సరే చేయడం ద్వారా ఏమవుతుంది, నెమ్మదిగా మనకు పరిశుద్ధమైనప్పుడు ఏమవుతుంది, శుద్ధావస్థలో అది అమృతంలో పనిచేస్తుంది. మనము నేలని తన్ని కూడా పడిపోతాం కొన్నిసార్లు. మళ్ళీ లెగాలంటే దేని సపోర్ట్ తీసుకొని లెగుస్తాము? నేల సపోర్ట్ తీసుకొని లెగుస్తాము అనమాట. రైట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ స్పోకెన్ హియర్. సో ఎసెన్షియల్గా ప్రభుపాద్ ఈ చాప్టర్ మొత్తాన్ని దేర్ ఇస్ ఏ వెన్ డయాగ్రామ్ ఉంటుంది. వెన్ డయాగ్రామ్, దాని ఆధారంగా ఐ డైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్. నేను ఈ క్లాస్ నేను డైరెక్ట్ థియరీ క్లాస్ లాగా చెప్తాను, బికాస్ దిస్ హోల్ చాప్టర్ మనం మీరు పూర్తి చేయాలి. సో ఇట్ విల్ నాట్ బి మచ్ ఇంటరాక్టివ్, ఐ విల్ డైరెక్ట్లీ స్పీక్. రైట్. సో వెరీ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది, మనకి ఈరోజు టేస్ట్ లేదు చాంటింగ్లో, హరినామంలో మనకు అంత రుచి లేదు. అదే కొంచెం రుచి ఉంది అని మీరు అనొచ్చు. రుచి ఉందంటే ప్రూఫ్ ఏంటంటే 16 మాలు తాపారనమాట. 16 మాలే కష్టంగా చేస్తాం మనం. ఇఫ్ సంబడి సేస్ ఐ హ్యావ్ టేస్ట్ అండ్ దే విల్ నాట్ స్టాప్. ఇప్పుడు గులాబ్ జామున్ మనకు టేస్ట్ ఉందనుకోండి, సరే ఎన్నే తీసుకొచ్చంటే ఒకటిదాన్ని ఆపేస్తారా? మనిషికి ఒకటి, కానీ మీకు కావాల్సిన సెకండ్ సర్వింగ్ ఉంది, అప్పుడు ఒకదాంతో ఆపుతాము, రెండోది కూడా తీసుకుంటాం కదా. టేస్ట్ లేకపోతే ఒకటి చాలులే అంటాం అనమాట. రైట్. సిమిలర్లీ సో 16 మాలు మీకు ప్రభుపాద్ ఏం చెప్పారు, 16 మాలు కంపల్సరీ చేయండి, ఆ తర్వాత ఎన్నో చేసుకోండి అని చెప్పారు. సో ఆ గులాబ్ జామున్ అందరూ తీసుకోండి, కానీ ఎక్స్ట్రా గులాబ్ జామున్ కూడా తీసుకోవచ్చు, ఎవరికి ఎన్నో తీసుకోవచ్చు అన్నప్పుడు మనము సెకండ్ టైం వెళ్తామో వెళ్ళము చెప్పండి? వెళ్తామన్నమాట. సిమిలర్లీ ప్రభుపాద్ అంటే సేమ్ థింగ్. 16 రౌండ్స్ అంటే ఒక గులాబ్ జామున్, బట్ ఎక్స్ట్రా గులాబ్ జామున్ కూడా తీసుకోవచ్చు, ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు. బట్ వీఆర్ 60th మనం ఆపేస్తాము. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టేస్ట్. ఓకే. సో ఇక్కడ రూప గోస్వామి ఏం చెప్తున్నారు, ఆ టేస్ట్ లేకపోవడం అనేది ఏ పరిస్థితి? ఆరోగ్యమా అనారోగ్యం? అది అనారోగ్య పరిస్థితి. ఇదే విషయాన్ని ఎవరు చెప్తారు? చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు అడుగుతారు, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే, హరిదాస్ ఠాకూర్ మహాప్రభు అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే, ఎందుకంటే మహాప్రభు తెలుస్తుంది హరిదాస్ ఠాకూర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు అని చెప్పి. రైట్. హీ మే నాట్ లాస్ట్ లాంగ్. సో మహాప్రభు వెళ్తారు, నీ ఆరోగ్యం ఎలా ఉందంటే హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తారు, నా శరీరం బాగానే ఉంది, నా మనసు, నా ఆత్మ అనారోగ్యంతో ఉంది అని చెప్పి. చూడండి, యాక్చువల్గా శరీరం అనారోగ్యంతో ఉంది, బట్ ఇట్ డజంట్ కన్సిడర్ దట్, ఎందుకంటే నేను 192 మాలను పూర్తి చేయలేకపోతున్నాను అని చెప్పి. సో ప్రభుపాద భాషలో రాస్తారు అక్కడ. సో విచ్ మీన్స్ హరిదాస్ ఠాకూర్ 192 రౌండ్స్ చాంటింగ్ చేసేవాళ్ళు. మనకి ప్రభుపాద ఏం చెప్పారు, 16 మాలలు అని చెప్పి. సో సంబడీ ఈజ్ నాట్ ఏబుల్ టు చాంట్ 16 రౌండ్స్. సో అంటే దాని అర్థం ఏంటి, ఆ వ్యక్తి స్పిరిచువల్గా చాలా అనారోగ్యంతో ఉన్నాడు అర్థం ప్రభుపాద రాస్తారు భాషలో. దట్ ఈస్ యాక్చువల్లీ స్పిరిచువల్ సిక్నెస్. ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ చాంటింగ్
కంప్లీట్ 16 రౌండ్స్ అని చెప్పి, రైట్. సో ఎనీ హౌస్ ప్రభుపాద చెప్పినంతా నేను పాయింట్స్ రూపంలో రాసుకున్నాను ఇక్కడ. సో ఐ డైరెక్ట్లీ స్పీక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో ఎస్, సో మనకి ఇక్కడ రుచి లేదు. దానికి కారణం ఏంటి ప్రభుపాద అని చెప్తున్నారు? దట్ ఇస్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యని పిత్తతో పోల్చారనమాట, పిత్తాప్త అని చెప్పి పోల్చారనమాట. సో ఏంటా ఇగ్నోరెన్స్ అంటే, ఇది కూడా భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి కూడా దేనికోసం వస్తాడు? భోగించడానికి వస్తాడు. కాబట్టి సో ఆ అజ్ఞానం వలన ఏమవుతుంది? ఆ ఇగ్నోరెన్స్ వల్ల ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోతారు భగవంతుడిని, రైట్. మనం చూస్తాం కదా, బ్రహ్మదేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడే 5 రకములైన అజ్ఞానాలు పెడతారు, అవునా కాదు? ఏంటది? తామిష్ట, అంతతామిష్ట, మోహ, మహామోహంస, అజ్ఞానం. సో 5 లేయర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పెడతారనమాట. దానివల్ల ఏమవుతుంది? పర్సన్ ఫర్గెట్స్ అనమాట. ఏం ఫర్గెట్ అయిపోతారు? ఫస్ట్ ఏం ఫర్గెట్ అవుతారంటే, జీవేర స్వరూప కృష్ణేర నిత్య, ప్రభుపాద చెప్తున్నారనమాట. సో దీన్ని మర్చిపోతారు. యాక్చువల్గా శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అన్ని బోధనలోకి దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బోధన. యాక్చువల్గా ఒక్క లైన్లో నువ్వు ఎవరివి అని చెప్పాలనుకుంటే ఇది సమాధానం, హూ ఆర్ యూ? కృష్ణేర నిత్యదాస్. సో అదే యాక్చువల్ మన రియల్ పొజిషన్. సో కానీ ఇక్కడ అవిద్య, సో ఆ యొక్క ఇగ్నోరెన్స్ వలన ఫర్గెట్ఫుల్నెస్ వస్తుంది. ఆ అవిద్య వల్ల మనం మర్చిపోతాము. ఏం మర్చిపోతాం? నేను కృష్ణదాస్ అని మర్చిపోతున్నాను అనమాట. సో ఎప్పుడైతే మనం కృష్ణదాస్ అని మర్చిపోతామో అప్పుడు ఏమవుతుందంట? కృష్ణ బులియాజోయు భోగవాంఛకరి నికటస్థ మాయతనే జపటియా దరి వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే జీవి కృష్ణుడిని మర్చిపోతాడో, కృష్ణ బులియ జీవ ఏం చేస్తారంటే భోగవాంఛకరి. ఆ వ్యక్తి బై డిఫాల్ట్ భోగవాంఛ అంటే భౌతిక సుఖాల కథల పరిగెడతాడంట. ఎందుకు పరిగెడతాడంటే జీవి యొక్క సహజ నేచర్ అది. ఏంటది? సచ్చిత్ ఆనంద. సో ఆనంద అనేది ఇట్ ఈస్ ద ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ ద సోల్. సో ఎవ్రీ జీవ ఆనందం వెనకాలనే పరిగెడతాడు, అది స్వాభావికం అది. సో కానీ వాడికి కృష్ణుడితో వచ్చే ఆనందం గురించి కృష్ణుడే తెలియదు, కృష్ణుడే మర్చిపోయాడు. ఆ కృష్ణుడి ద్వారా వచ్చే ఆనందాన్ని వాడికి ఇంకెలా గుర్తుకుంటుంది? గుర్తుకుండదు. న్యాచురల్గా ఆయన ఏ ఆనందం వెనకాల పరిగెడతాడు? భోగవాంఛకరి. సో న్యాచురల్గా భౌతిక వాంఛ వెనకాల పరిగెడతారనమాట. సో అండ్ నికటస్థే మాయ అను. కానీ మాయ ఏముంటుంది? పక్కనే ఉంటుంది. పక్కన ఉండడం అంటే ఇంటర్నల్లీ మరియు ఎక్స్టర్నల్లీ, అంతరంగికంగా ఏంటది? మనం ఎన్నెన్నో అనేక జన్మల నుంచి మనం ఒక రకమైన భౌతిక కోరికతో వచ్చాం కాబట్టి దట్ సెన్స్ గ్రాటిఫికేట్ డిజైర్స్ అనేది ఆల్రెడీ ఇంటర్నల్గా ఉంది. ఎక్స్టర్నల్గా కూడా ఎవ్రీవేర్ మనకు అదే కనిపిస్తుంది అనమాట. సో న్యాచురల్గా మనము ఆ టెంప్టేషన్ వెనకాల మనము పరిగెడతామని చెప్పి, అండ్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు బి రిలీజ్డ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక బద్ధజీవుడు అనేవాడు పూర్తిగా అంటే చెప్తారు అరే ఆడు సమ్టైమ్స్ ఒక వ్యక్తి ఒక దాని పట్ల ఆకర్షణ చెందినప్పుడు వీసీ అన్న సంబడి ఎక్స్ట్రా మ్యారిషల్ అఫైర్స్ పెట్టుకున్నాడు అనమాట, పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. వాడి మైండ్ అంతే ఇంకా అరే వాడు దాని మాయలో పడిపోయాడు అంటారు మనం. ఆ పదాన్ని వాడతాం బయటికి లోకంలో కూడా, దాని మాయలో పడిపోయాడు అని చెప్పి. సో దాని అర్థం ఏంటి అంటే, దాని అర్థం అంటే పూర్తిగా ఇంకా వాడి మైండ్ వాటిల్లోనే అబ్జర్వ్ అయిపోయింది అని చెప్పి. సి ద ప్రాబ్లం ఏంటంటే బద్ధజీవి అనుకుంటాడు, సో హ్యాపీనెస్ కోసం వెతుకుతున్నాడు. వాడికి మాయ ఏమిస్తుంది? మనీ, విమెన్, ప్రెస్టీజ్, ఇంద్రియ భోగ ఐటమ్స్ అవన్నీ. సో వాటి వెనకతలే పరిగెడుతుంటాడు. అండ్ వాటి వెనకతలు వాడికి లిటిల్ హ్యాపీనెస్, కొంత సుఖము, బోల్డంతా దుఃఖం వస్తూ ఉంటుంది. అయినా సరే వాడేది లేదు, నేను రేపు హ్యాపీగా ఉంటాను, నెక్స్ట్ వీక్ హ్యాపీగా ఉంటాను, నెక్స్ట్ మంత్ హ్యాపీగా ఉంటాను, నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా ఉంటాను. సో కంటిన్యూస్లీ హోపింగ్నెస్ చూపనమాట. అంటే మనసు ఎలా ఉంటుందంటే, బద్ధావస్థలో మనసు ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ లైఫ్లో మోస్ట్ పెసిమిస్టిక్గా ఉంటుంది, మెటీరియల్ లైఫ్లో మోస్ట్ ఆప్టిమిస్టిక్గా ఉంటుంది అనమాట. అంటే నీకు 10 ఎగ్జాంపుల్స్లో 9 ఎగ్జాంపుల్స్ ఫెయిల్యూర్ కనిపిస్తాయి మీకు, కానీ హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, నేను సక్సెస్ అవుతాను, ఐ విల్ బి హ్యాపీ. 10కి 9 బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అఫైర్స్ మిజరీ ఉంటుంది, కానీ ఎక్కడ మన సినిమాలో చూస్తాం అన్నమాట ఆ హ్యాపీ ఎండింగ్. సో నాకు కూడా అలాగే ఉంటుంది అని చెప్పి. సో పీపుల్ విల్ బి హ్యావింగ్ సో మచ్ హోప్. సో లైక్ దిస్ మెటీరియల్ స్పిరిచువల్ లైఫ్లో 10లో ఒక కేస్ స్టడీ తేడా కొట్టింది అనుకోండి, అది కారణం ఏదైనా కావచ్చు, ఆయన స్వయంకృతాపరాధం కావచ్చు, పాస్ట్ కర్మ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇవి నో చూడు అక్కడ వాడు స్ట్రగుల్ అవుతారు, స్పిరిచువలిస్ట్ ఆల్సో ఈ స్ట్రగ్లింగ్. సో అంటే మోస్ట్ మెటీరియల్ లైఫ్లో మోస్ట్ ఆప్టిమిస్టిక్. అరే 90 మంది సఫర్ అవుతున్నారు, ఎవడో ఒకడు బాగా డబ్బు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, చూసా ఈజ్ హ్యాపీ అని చెప్పి.
స్పిరిచువల్ లైఫ్లో మనకి గురువులు వయసులో కనిపించరు, ఎవరో ఒకరు స్ట్రగుల్ అయ్యాడు వాడికి కనిపిస్తాడు అనమాట. సో దిస్ ఈజ్ మాయాస్ నేచర్. మెటీరియలిస్టిక్లో మోస్ట్ ఆప్టిమిస్టిక్గా ఉంటుంది, స్పిరిచువల్ లైఫ్లో మోస్ట్ పెసిమిస్టిక్గా ఉంటుంది అనమాట. సో మాయా మేక్స్ వన్ అగైన్ రన్ హోప్ అగెన్స్ట్ హోప్, లేదు రేపు 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 నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి. బట్ వాస్తవంగా దట్ విల్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. దీని అర్థము అంటే ప్రయత్నం అంటే ఏంటి రోజు అంటే ఇప్పుడు మనకి ఈరోజు సమస్యలు ఉన్నాయి, రేపు నేను బాగుపడతాను అనుకోవడం తప్ప అంటే తప్పు కాదు. మెటీరియల్ లైఫ్ వన్ హ్యాస్ టు, అంటే మనకు శరీరం ఉన్నప్పుడు మన భౌతిక జీవితం చూసుకోవాల్సిందే, కాదని కాదు అది. కాబట్టి మనం ఈరోజు కష్టంలో ఉన్నామంటే ఆ కష్టం నుంచి బయటపడాలని ప్రయత్నించడం తప్పు కాదు, అది సహజం. కానీ జీవితం మొత్తము ఆ సమస్యల నుంచే బయటపడాలనుకోవడము అది ఫ్లాప్ షో. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పుడు శాంతంగా ఉండొచ్చు, కానీ గ్యారంటీ 100% గ్యారంటీ నెక్స్ట్ మినిట్ కెరటాలు వస్తాయి, పైన కింద టాప్లు అవుతుంటుంది, అది 100% గ్యారంటీడ్. సో అలా అవుతున్నప్పుడు దాన్ని మనం స్టెబిలైజ్ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ పూర్తి స్టెబిలైజ్ ఎక్కడ ఇల్లు కట్టించుకుంటారంటే అది నాన్ సెన్స్ అది. సో సిమిలర్లీ మెటీరియల్ లైఫ్ ఓకే ట్రై టు, ఇప్పుడు ఇల్లు అన్నాక క్లీన్ చేసుకున్నా సరే దుమ్ము వస్తుంది, ప్రభుజీ ఎలాగో దుమ్ము వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని క్లీన్ చేయొద్దని ఎవడు అంటలేదు. కానీ నేను రోజంతా సంవత్సరం అంతా జీవితం అంతా తుడుస్తూ ఉంటే దట్ ఈస్ ఎ ఫ్లాప్ షో. ఎందుకంటే సంవత్సరం అంతా తుడిచినా సరే, జీవితకాలం తుడిచినా సరే మళ్ళీ దుమ్ము వస్తూనే ఉంటుంది. సో ద ప్రాబ్లమ్ ఇస్ దట్ వెన్ ఎ పర్సన్ అది మాత్రమే సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనుకున్నప్పుడు, ఏంటది భౌతిక సుఖం అనేది మాత్రమే సుఖం అనుకున్నప్పుడు ఆ సుఖంకి ముందు 10 దుఃఖాలు వస్తాయి, ఆ దుఃఖాలు తీర్చుకోవడంలోనే జీవితం అంతా వెళ్ళిపోతుంది. సో దట్ మీన్స్ ఆ లైఫ్ అనేది అది బర్బాద్ అయిపోయినట్టే. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మెటీరియల్ థింగ్స్. సో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఈ అజ్ఞానం అనేది రైట్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ కృష్ణ, దానికి 2 కారణాలు చెప్తున్నారు ప్రభుపాద్ ఈ భాష్యంలో. మొదటి కారణం ఏం చెప్తున్నారు, ఇండివిజువల్ లెవెల్లో. ఇండివిజువల్ అంటే వ్యక్తిగత లెవెల్లో. వ్యక్తిగత లెవెల్లో ప్రాబ్లం ఏంటంటే మనము మర్చిపోయాం, కృష్ణుడు మర్చిపోయాం. అది బికాజ్ ఆఫ్ పాస్ట్, అంటే జన్మతహనే మనము మర్చిపోయి వస్తున్నాం కాబట్టి. రెండోది ఏంటంటే ఇంటర్నల్గా అది పర్సనల్ లెవెల్ అది ప్రాబ్లము. రెండో ప్రాబ్లం అంటే కలెక్టివ్ లెవెల్. కలెక్టివ్ లెవెల్ అంటే సామాజికంగా. సామాజికంగా కూడా మనకి సమాజము పుట్టిన దగ్గర నుంచి మనకి ఏం చెప్తుంది, పుట్టిన దగ్గర ఏం చెప్తుందంటే భౌతిక వస్తువులు నీకు ఆనందాన్ని ఇస్తాయి. ఫస్ట్ చదువు అదే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది, రైట్? తర్వాత ఉద్యోగం, తర్వాత సరే పెద్ద కారు, బంగ్లో, సో డిఫరెంట్ థింగ్స్. అండ్ మనకు కూడా ఏమనుకుంటామంటే సో అలాగనే మనం పెరిగాం కాబట్టి. అండ్ మనకి లీడర్స్ అంటే రాజకీయ నాయకులు, లీడర్స్ అంటే మన టీచర్స్, గురువులు అందరూ కూడా ఎక్కువ ఉంటే ఎక్కువ ఆనందం అన్నట్టుగానే చెప్తారు. సో ప్రతి ఒక్కరు కూడా తనకున్న దానికన్నా ఇంకా బెటర్ కనిపించినప్పుడు ఏమనుకుంటాడు, మేబీ నాకు అది లేదు కాబట్టి నేను దుఃఖంలో అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ రిలేషన్, మేబీ మై వైఫ్ ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ద సినిమా హీరోయిన్, అందుకని నేను కష్టపడుతున్నానేమో. మేబీ నాకు చిన్న రెంటెడ్ హౌస్లో ఉన్నాను, ఆయన పైన బంగ్లాలో ఉన్నాడు, దాన్ని వెళ్ళా అంటారు కదా, మేబీ నాకు ఆ వెళ్ళలేదు, అందుకని మేబీ నాకు కొంచెం నా జీవితంలో కష్టం ఉందేమో. సో అంటే తనకున్న దానికన్నా వేరే బెటర్ పరిస్థితుల్లో ఇంకోటి ఉండొచ్చు, ఇంకో పరిస్థితి ఉండొచ్చు, దాన్ని చూసుకొని అది నాకు లేదు కాబట్టి మేబీ నేను ఆ హీరో అంత అందంగా లేనేమో, ఆ 6 ప్యాక్ బాడీ నాకు లేదేమో, సో అందుకని నేమో జనాలను అంత ఇష్టపడట్లేదేమో, అంత ప్రేమించట్లేదేమో. సో ఏదో ఒకటి మనకు లేనిది వేరే వాడికి ఉన్నది చూసుకొని అది నాకు లేదు కాబట్టి నేను దుఃఖపడుతున్నానేమో, సో నా అండర్స్టాండింగ్గా బతికేస్తాడు తప్ప. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతికమైన ఇంద్రియాలు అనేవి దానికి కెపాసిటీ లిమిటెడ్. థింగ్ ఈజ్ ద కెపాసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిమిటెడ్. సెకండ్ థింగ్ దట్ ఆర్ టెంపరీ. ఎక్కువ ఉన్నంత మాత్రం హ్యాపీ అవ్వు. నిజంగా నేను సాధారణ భోజనం చేస్తున్నాను, వాడు చూడు రోజు హై అండ్ తింటున్నాడని చెప్పి. బట్ ఐ కెన్ గ్యారంటీ మెటీరియల్ లైఫ్లో ఏది కూడా మనం నెక్స్ట్ ఆఫ్ డివోషన్ భక్తి రసామృత సింధులో ఇంట్రడక్షన్ మనం చూస్తాము. మెటీరియల్ హ్యాపీనెస్ ఏంటి, 2 క్యారెక్టరిస్టిక్స్ ఎవరు చెప్తారు? అందరూ భక్తి చేశారు కదా భక్తి శాస్త్రి. చెప్పల సుఖ భోగత్యాగ. సో చెప్పల సుఖ అవునా కదా? అండ్ ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం ఎన్నోడి చదివినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే వాహ్ అని చెప్పి, బికాస్ 100% రైట్ కదా అని చెప్పి. బికాజ్ ఈ చెప్పల సుఖ అంటే మెటీరియల్ లైఫ్లో ఎనీ హ్యాపీనెస్ కమ్స్ ఇలాగా గ్రాడ్యువల్గా ఎక్స్పోనెన్షియలీ డౌన్వర్డ్. అందరూ చూడండి, యాక్చువల్గా ఏ ఎలిమెంటే చూడండి, ఎంతటిదైనా సరే, ఈవెన్
ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. నువ్వు బెస్ట్ కార్ కొనుక్కున్నావు, విత్ టైం దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. బెస్ట్ కపుల్స్, సీ ద సినిమా హీరో రితిక్ రోషన్ డైవోర్స్డ్. వైఫ్ ఇంటర్వ్యూ అడిగారు, ఎందుకు డైవోర్స్ అంటే ఐఎమ్ బోర్డ్ విత్ మై హస్బెండ్ అని చెప్పాను. అరే ఆడు మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్లో 10 ఏళ్ళు అంటే దెర్ ఇస్ ఏ ఒక సర్వే ఉంటుందన్నమాట, మోస్ట్ డిజైరబుల్ మేల్ అని చెప్పి. 10 ఏళ్ళు ఇండియాలో నెంబర్ 1 ర్యాంక్లో వచ్చిన వాడు, ఆ వైఫ్ వాడితో బోర్ అయిందంటాను. ఐ హ్యావ్ సీన్, మా కలకత్తా రెస్టారెంట్ ఉంటుంది, ఇస్కాన్ కలకత్తా రెస్టారెంట్ అనేది ఇస్కాన్ మొత్తం మీదకి నెంబర్ 1 రెస్టారెంట్ అంటారు అనమాట. సో కొంచెం రుచిగా బాగుంటుంది. బట్ ఐ సీ దట్ స్టాఫ్, వాళ్ళు ఒక్కడ కూడా చైనీస్ కానీ పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ ఎవరు తింటుంది. మా కిచెన్కి వచ్చి ప్రభుజీ ఆ షాక్ ఇవ్వండి, అశ్వత్థ ఇవ్వండి, ఆ బకర్తో 4 ఇవ్వండి అని చెప్పి. అంటే అంత రిచ్ ఫుడ్. జనాలు నెలకు ఒకసారి వెళ్ళాలి ఇప్పుడు కాంగ్రిగేషన్, కానీ ఒక్కొక్కటి 500 రూపాయలు అనమాట. వెళ్ళామంటే 1000 రూపాయలు ఎగిరిపోతాయి. సో పాపం మిడిల్ క్లాస్ బడ్జెట్ లెక్కలు వేసుకొని నెలకు ఒకసారి వెళ్ళగలుగుతారు అనమాట. నెలంతా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ ఆ స్టాఫ్ అది ముట్టుకోరు, దాన్ని ముట్టుకోరు. బికాస్ అంటే మా 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 మేనేజర్స్ కూడా స్టాఫ్ని ఏమీ ఆపరు. ప్రభుజీ వాడు ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే ఒక ప్లేట్కి ఎవరికన్నా మిగిలి తింటున్నాడు చేసింది తిన్నాయని చెప్పంటారు అనమాట. ఎందుకంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఏంటో కాన్ఫిడెన్స్ మ్యాక్సిమము నెల 2 నెలలు తర్వాత తినమని తింటాడనమాట. అది మొహం వచ్చేస్తుంది సార్ శ్రీనా, అసలు స్మెల్లే వాడు ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. దేనికోసం అయితే నెలంతా వెయిట్ చేస్తారో దాని బడ్జెట్ కోసము, దానికి ఐల్ గివ్ మై ఓన్ ఎగ్జాంపుల్. నాకు లాస్ట్ వీక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు, యువర్ స్టమక్ నువ్వు ఫెర్మెంటెడ్ ఫుడ్ తినాలి, అట్లీస్ట్ 1 మంత్ ఎవ్రీడే ఫెర్మెంటెడ్ ఫుడే తినాలని చెప్పన్నారు అనమాట. సో ఇడ్లీ తినమని చెప్పారు. నాకు ఇడ్లీ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్, నాకు ఏ ఉన్నా లేకపోయినా సరే. సో ఈ రోజుకి 8 రోజులు ఇడ్లీ. ఫస్ట్ 2 రోజులు ఆహా ఇలాంటి డాక్టర్ ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి, నీకు నచ్చింది నీకు మంచిదని చెప్పిన డాక్టర్ వాడు దొరకడు కదా మనకి. సో ఆహా ఇయర్స్ రోజు నా ఫేవరెట్ ఐటెం రోజు తినమంటే ఇంకెంతకన్నా కావాల్సింది ఏమోదని చెప్పి, సో నేను రోజు చెప్పి తింటున్నా. 8 రోజులు అయింది ఇప్పటికి. నాకు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు నాకు రేపు అయితే తింటాను. ఇప్పుడు నాకు దాని మీద 1% కూడా ఇప్పుడు నాకు ఆ ఎక్సైట్మెంట్ పోయింది. వారం రోజులకి పోయింది ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇఫ్ యూ ట్రీటెడ్ యాజ్ ఎ మెటీరియల్ వే, భౌతికంగా మనం ఆలోచిస్తే ఏమవుతుంది, అది ఇట్ విల్ నాట్ లాస్ట్. బికాస్ మెటీరియల్ నేచర్ యొక్క సో ప్రాబ్లం ఏంటి అంటే అసలు భౌతిక సుఖంలో ఉన్న ఇష్యూనే అది. సో అది మనం అర్థం చేసుకోకుండా, కానీ మాయాదేవి చెప్తుంది నో 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 ప్రాబ్లమ్ ఈజ్ నాట్ చెప్పడం సుఖ, ప్రాబ్లం మీకు ఎంతకన్నా ఎక్కువ సుఖం దొరకలేదు కాబట్టి అది ప్రాబ్లం, యూ ట్రై మోర్. సో ఇట్స్ నాట్ అబౌట్ లెస్ ఆర్ మోర్, ఇట్ ఈస్ అబౌట్ దట్ ఈస్ ద నేచర్. సో క్యూర్ ఏంటి? ఇంతవరకు మనం సమస్య గురించి చెప్పుకున్నాము, భౌతిక సుఖం గురించి. అంటే ప్రభుపాద 50% క్లాస్ దాని మీద చెప్తారు. నెక్స్ట్ ఏం చెప్తారు ప్రభుపాద భాష్యంలో? సో పరిష్కారం ఏంటంటే హరినామ్. సో నీకు కృష్ణుడి యొక్క నామము, రూపము, లీల దేని మీద టేస్ట్ లేదు, బట్ సొల్యూషన్ ఏంటంటే హరినామే సొల్యూషన్. సో హరినామాన్ని అండ్ వెరీ వెరీ ఈజీ, దాన్ని మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రభుపాద డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. ఏమవుతుంది? ఫస్ట్ చేతో దర్పణ మార్జనం, సెకండ్ ఏమవుతుంది భవమహా దావాగ్ని నిర్వాపణం. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాన్ని మిర్రర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే హృదయం అనేది పరిశుద్ధం అవుతుంది. ఎందుకంటే అజ్ఞానం అని చెప్పాను కదా ఫస్ట్, అక్కడ అజ్ఞానం వల్లే మనము కృష్ణుని గుర్తించలేమని చెప్పి. సో ఫస్ట్ హృదయం అనేది ద డర్టీ మిర్రర్, అంటే అనర్థాలతో ఉన్న హృదయాన్ని మట్టి కొట్టుకుపోయిన అద్దంతో పోల్చారు అక్కడ. సో చాంటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ ఆ హృదయం అనేది పరిశుద్ధం అవుతుంది. అలా పరిశుద్ధమైన హృదయము వాస్తవాలు ఈజీగా గ్రహిస్తుంది. మనకి ఈజీగా అంతెందుకండి, మనము భాగవతం చదువుతాము, ప్రభుపాద బుక్స్ చదువుతాము, చదివేస్తూ ఉంటాం మనము. కొత్త డివోటీ ఫస్ట్ డే డివోటీ చదువుతాడు, 10 ఏళ్ళ పిల్లలు చదువుతాడు, 20 ఏళ్ళు చదువుతాడు, అదే చదువుతాడు, కానీ దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ చాలా తేడా ఉంటుంది. అవునా కదా? మెటీరియల్ లైఫ్ ఇస్ మిజరబుల్ అని వరద ప్రభుపాద రాస్తారు అనుకుందాము. కొత్త వాడు చదువుతాడు, ఆ చదువు ఎలా ఉంటుందంటే చిలక చదివినట్టు అనమాట, చిలక చదివినట్టు ఉంటుంది అనమాట. చిలక నువ్వు నేర్పించు, నువ్వు ఉన్నావు, వేటగాడు వస్తాడు, ఏంటది నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పడిపోవద్దు, ఓకే ఓకే అంటుంది అనమాట. చెప్పు అంటారు, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పడిపోవద్దు. అలా కంటిన్యూస్గా చదువుకో, మర్చిపోవద్దు అంటారు. చదువు మర్చిపోతే అలాగే అంటారు కంటిన్యూస్గా, వేటగాడు వస్తాడు, నూకలు
వెళ్తాడు, వాళ్ళు వస్తాడు, పడిపోతుందని చెప్పి కంటిన్యూస్ చెనకలు పలుకుతూ ఉంది. వేటగాడు వచ్చాడు, నూకలేసాడు, వాలేసాడు, హ్యాపీగా కూర్చునిపోయాయి అనమాట. మీకు అర్థమైందా? దానికి అది థియరీ అంటే అది ఏం చెప్తుంది దానికి తెలియదు అనమాట, చెప్తుంది అంతే. సో మన చదువులు అలాగే ఉంటాయి. అంటే నో ఇట్స్ ట్రూత్. సి ఇనిషియల్ ఇయర్స్ ఇప్పుడు యూ ఆస్క్ సబ్జెక్ట్ టు రీడ్, దే విల్ రీడ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు సీరియస్ తీసుకోరు కాబట్టి, సీరియస్గా నువ్వు ఖచ్చితంగా చెయ్యాలంటే అప్పుడు అడుగుతారు ప్రభుజీ ఎలాగా అని చెప్పి. చదివారంటే చదివేస్తారనమాట. కానీ యాక్చువల్గా దాన్ని సాక్షాత్కారం అంటారనమాట. సాక్షాత్కారం అంటే చదివింది మనము వీ కెన్ రియలైజ్ ఇట్, దాన్ని మనం యాక్చువల్గా అర్థం చేసుకోవచ్చు ఇంటర్నల్గా. సో అది ఎలా అవుతుందంటే చేతో దర్పణ మార్జనం, హృదయం శుద్ధీకరణ అయినప్పుడు అలా అవుతుంది. రెండోది ఏంటంటే భవమహ దావాగ్ని నిర్వాపనం చెప్పారనమాట. ఏమవుతుంది? ఈ దావాగ్ని అని సంసార దావా అనలేడలోకి అని చెప్పి. సో ఈ దావాగ్ని అనేది నెమ్మదిగా తగ్గుతుంది. ఫారెస్ట్ ఫైర్ అని చెప్పి. ఎందుకు తగ్గుతుంది ఫారెస్ట్ ఫైర్ అనేది? అంటే దుఃఖాలు ఫారెస్ట్ ఫైర్ అంటే ఎందుకు దావాగ్ని ఎందుకు పోల్చారు అంటే, దావానందం అనేది ఎవడో వెలిగిస్తే రాదు. ఇప్పుడు కాలిఫోర్నియా మొత్తం తగలబడుతుంది, తెలుసు కదా, అమెరికాలోని 2 ప్లేసెస్లో వైల్డ్ ఫైర్ నడుస్తుంది. ఇంచుమించు నెలలు గడుస్తున్నాయి, ఎప్పటివరకు అది ఆగట్లేదని ఎవరు ఆపలేరు అంత ఈజీగా. మనిషి హ్యూమన్ ఎఫర్ట్స్ సరిపోదు దానికి ఆపడానికి. సో అంత పెద్ద డిజాస్టర్, క్యాటాస్ట్రోఫ్ దాన్ని ఎవరి వల్ల వచ్చింది? దానికి ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఇంకెవరో కారణం కావాల్సిన అవసరం లేదు. చెట్టు రాసుకొని కూడా ఫైర్ వచ్చేస్తుంది అనమాట. సో దావానలం అనేది ఎవరో చేస్తే వచ్చేది కాదు. సిమిలర్గా భౌతిక లోకంలో ఎవరో పని కట్టుకొని నిన్ను బాధపడాల్సిన అవసరం లేదు. సో నీ దుఃఖానికి ఎవడో స్పెసిఫికల్గా ప్లాన్ చేసి టార్గెట్ చేసి నిన్ను డిస్టర్బ్ చేసిన అవసరం లేదు. సో బై ఇట్సెల్ఫ్ ఇట్ విల్ హ్యాపెన్. ఫారెస్ట్ ఫైర్ అనేది ఎవడో వెలిగిస్తే రాదు, ఆటోమేటిక్గా వస్తుంది అది. సో అదేవిధంగా భౌతిక లోకంలో దుఃఖం అనేది ఎవరో వెలిగిస్తే వచ్చేది కాదు, ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అది దట్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దిస్. నువ్వు టాయిలెట్లో కూర్చొని కంపు కొడుతుందా అంటే కంపు కొడుతుంది. అది ఎందుకు కంపు కొడుతుంది? నువ్వు బయటికి రావాలి అక్కడ. సిమిలర్గా కృష్ణుడు ఎందుకు వై మన గీతకి అడిగాడు అనమాట, వై కృష్ణ మేడ్ దిస్ లైఫ్ మెజరబుల్ అని చెప్పంటే, అరే ముందే చెప్తున్నాడు నేను ఎల్లమని బలవంత పెట్టాడు అక్కడికి చెప్పి, నువ్వు ఎందుకు అలా చేస్తావంటే అదే సమాధాన ప్రశ్న. అది ఎందుకు జైలు కట్టావంటే జైలు ఉంటుంది, నిన్ను ఎల్లమని ఎవరు చెప్పలేదు కదా. సిమిలర్లీ దావానలం అందుకే పోల్చారన్నమాట, బికాజ్ ఎవరో కూడిపడితే రాదు. సో దావానలం అనేది నిర్వాపణం, ఇట్ బికమ్స్ ఆఫ్. సిమిలర్గా చాటింగ్ ద్వారా సో ఆ యొక్క దావానలం అనే భౌతిక దుఃఖం తీరిపోతుంది. ఎలా తీరుతుందంట? వాట్ బేసిస్? ఎందుకు తీరుతుంది? మీ దుఃఖాలు తీరిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జ్ఞానంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుస్తుంది. దేని వెనకాతల పరిగెట్టాలి, దేని వెనకాతల పరిగెట్టకూడదు తెలుస్తుంది అనమాట. అవును కదా? నెక్స్ట్ ఏం చెప్పారు? ఆనందాంబుది వర్ధనం అని చెప్తారు అనమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్గా డివోటీ షుడ్ అండర్స్టాండ్. అంటే ప్రభుపాద్ ఇక్కడ అఫ్కోర్స్ ప్రభుపాద్ అదర్ థింగ్స్ అది నేను తర్వాత చెప్తాను. ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా మనకి పరిష్కారం అవుతుంది అండ్ ఇక్కడ ఇది చాంటింగ్ ద్వారా అవుతుందని చెప్పారు. ప్రభుపాద్ ఫర్దర్గా ఏం చెప్తారంటే అంటే చాంటింగ్ ఆ నామం మీకు ఎక్కడ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇస్కాన్ అని చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో. సో వేర్ చాంటింగ్ సొల్యూషన్, చాంటింగ్ వల్ల ఏమవుతుంది? మిర్రర్ క్లెన్స్ అవుతుంది, ఫారెస్ట్ ఫైర్ ఆగిపోతుంది. సో ఆ చాంటింగ్ ఎక్కడ నువ్వు ఇది చేయగలవు? ఇస్కాన్ అని చెప్పి, భక్తుల సాంగత్యం అని చెప్పి. అండ్ సో దట్ ఈస్ అదో శ్రద్ధ. సో అక్కడ శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి అవన్నీ ప్రభుపాద్ చెప్తారనమాట. సో ఆ డీటెయిల్స్ వెళ్ళండి నేను అక్కడ, బికాజ్ ఐ విల్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్. సో అనర్థ నివృత్తి అని చెప్పారు అక్కడ. అనర్థ నివృత్తి అంటే ఏంటి? అనర్థాలన్నీ తొలగిపోతాయి. అంటే ఏంటంటే అక్కడ అజ్ఞానం అనేది దూరం, అవిద్య దూరం అవుతుంది. రైట్. సో దట్ అవిద్య సితాప విద్య అని చెప్పి, సో అవిద్య అనేది తొలగిపోతుంది. అంటే ఇక్కడ అవిద్య దేంతో పోల్చాము? ఇక్కడ పిత్త అంటే బీమార్, జాండిస్. సో జాండిస్ అనేది పోతుందంటే ఎక్కడ పోతుంది? ఇక్కడ దానికి దేంతో చెప్పారు? ఇక్కడ అనర్థ నివృత్తితోటి. సో అనర్థ నివృత్తి అంటే నీ హృదయంలో ఉన్న కామక్రోధ లోప మదమత్సరాలు అనేవి నెమ్మదిగా అది పోతాయి అని చెప్పి. సో బట్ ఈజ్ దట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్? మన భక్తి జీవితంలో ఎండ్ స్టేజ్ అనర్థ నివృత్తి అయినా ఫర్దర్గా ఏమైనా ఉందా? సో ఉన్నాయి కదా. సో దాన్ని ఎలా పోల్చారంటే ఇక్కడ మన పర్సనల్ డిసీజ్ అయితే వచ్చింది, వాళ్ళకి ఏదో జబ్బు వచ్చిందనమాట. సో జబ్బు వచ్చినప్పుడు మనము మందేస్తాము,
మందు వేసినప్పుడు ఏమవుతుంది, మనం నెమ్మదిగా క్యూర్ చేస్తుంది, తర్వాత బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫుల్లీ హెల్తీయా? కాదు. తర్వాత ఏమవుతుంది, ఆ వ్యక్తి ఆ డిసీజ్ పోయింది కానీ కొంచెం వీక్నెస్ ఉంటుంది, అవునా కదా? నెమ్మదిగా మళ్ళీ ఫుల్ హెల్తీగా ఫుల్ ఎనర్జీ రావడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది అనమాట. దట్ ఈస్ ద పోస్ట్ డిసీజ్ కండిషన్, ఫుల్లీ హెల్తీ అయ్యే ముందు అనమాట. సో సిమిలర్గా అనర్థ నివృత్తి దేంతో పోల్చారు అంటే ఇట్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఈస్ ద క్యూరింగ్ ఆఫ్ డిసీజ్. అండ్ ప్రభుపాద పర్పోర్ట్ అదే చెప్తారు. తర్వాత అంటే అనర్థ నివృత్తి చెప్పారు కదా, నెక్స్ట్ పోస్ట్ అనర్థ నివృత్తి చెప్తారనమాట. అంటే అనర్థ నివృత్తి తర్వాత కూడా ఏమవుతుందని చెప్పి, రైట్? సో ఆ బీమారి అజ్ఞానం పోవడం వేరు, రుచి రావడం నెక్స్ట్ స్టెప్. సిమిలర్గా అజ్ఞానం పోవడం అంటే అనర్థ నివృత్తి అనే స్థాయిని మనము దాటడం. ఆ తర్వాత పోస్ట్ అనర్థ నివృత్తి ఏమొస్తుంది, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అని చెప్పి. సో ప్రభుపాద వాటి గురించి రాస్తారు. తర్వాత భావ అనే స్టేజ్ రాస్తారు అనమాట. సో ఆ భావ అనే స్టేజ్లో ఏమవుతుంది అంటే ఆ కృష్ణ అంటే ఆ భక్తిలో ఉన్న ఆనందం, భక్తి ఆనందం అనేది నెమ్మదిగా అది అంటే యూ విల్ గెట్ టు టేస్ట్ డ్రాప్ బై డ్రాప్ అని చెప్పి. ఇప్పుడు మొత్తం హనీ బాటిల్ ఇవ్వట్లేదు కానీ ఒక చుక్క పడింది నీ నోట్లో అని. సో అంటే స్టార్ట్ అయింది, నోట్లో హనీ పడడం అనేది స్టార్ట్ అయిందని చెప్పి వస్తుంది అన్నమాట అక్కడ. దట్ ఇస్ ద ప్రిలిమినరీ స్టేజెస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి, రైట్? సో ఆ తర్వాత ఆ స్టేజ్లో ఏమవుతుంది, నెక్స్ట్ ఆ వ్యక్తి పూర్తిగా అంటే ప్రభుపాద ఏం చెప్తారంటే పూర్తిగా వాళ్ళు ఇంకా ఏది మాయ ఏది కృష్ణ అనేది పూర్తిగా చేయగలుగుతారు. అండ్ వాళ్ళు ప్రతిపదం పూర్ణ అమృత ఆస్వాదనం అనేది వాళ్ళకి సాధ్యమవుతుంది. ప్రతిపదం పూర్ణ అమృత స్వాదనం, ఆనంద అంబుది వర్ధనం అని చెప్పి. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ సో హౌ ఇట్ ఈస్ ఆనంద అంబుది వర్ధనం అని చెప్పి, రైట్? సో యాక్చువల్గా ఇక్కడ మామూలుగా మన ఆనందం అంటే ఏంటది, ఇంద్రియాలని ఇంద్రియ వస్తువులకి సంపర్కంలో తెస్తే అది ఆనందం, అవునా కాదా? ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులు సంపర్కంలోకి వస్తాయి. కళ్ళకి ఏం కావాలి, అందమైన వస్తువులు కావాలి, నాలుకకి రుచికరమైనవి కావాలి, చెవులకి వినసొంపమైన మ్యూజిక్ కావాలి. సో ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులు, దట్ ఈస్ హ్యాపీనెస్. అదేం హ్యాపీనెస్, అది మెటీరియల్ హ్యాపీనెస్. కృష్ణుడు ఏమో చెప్తా భగవద్గీత 5వ అధ్యాయము 22వ శ్లోకం, ఏ సంస్పర్శగా పోగా దుఃఖ ఏనా ఏవతే ఆద్యంతవంతు కౌంతేయ అతేషు రమతే బుధ అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే దుఃఖానికి కారణం అంటున్నారు అది. సో హ్యాపీనెస్సే కానీ హ్యాపీనెస్ లీడ్స్ టు మిజరీ అని చెప్పి, దుఃఖానికి కారణం. ఎందుకంటే దానికి ఆది అంత అనేది ఉంటుంది అని చెప్పి, ఆద్యంతం అంతగా ఉంటాయి అని చెప్పి. సో ఐ మీన్ ఫస్ట్ టైం యాజ్ సైడ్ చిలక కూడా మాట్లాడుతుంది, మనం మాట్లాడతాము. అలాగనే ఫస్ట్ టైం కూడా చదివాను ఆద్యంతం అంతగా ఉంటాయి అని చెప్పి. సో నాకు ఫస్ట్ టైం నాకు క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని చెప్పారంటే, జస్ట్ టేక్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ టేస్ట్ నోట్లో పెట్టుకో, కరిగిపోతుంది, టేస్ట్ వెళ్ళిపోయింది. సో హ్యాపీనెస్ ఇస్ లిమిటెడ్ అని చెప్పి. నాకు ఎగ్జాంపుల్ అర్థం కాలేదు, ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పి. అవును అయిపోయింది, ఇంకో గులాబ్ జామున్ తింటాను, రసగుల్లా తింటాను, లేకపోతే ఇంకేదో తింటాను నేను అని చెప్పి. సో ఇట్ ఈస్ లిమిటెడ్. సో వాట్ దెన్ ఐ విల్ టేక్ మల్టిపుల్, రైట్? సో బట్ యాక్చువల్గా ఆ శ్లోకంలో యాజ్ సెడ్ ఇనిషియల్ స్టేజెస్లో మనకి చదివేస్తాం కానీ మనకు అర్థం అనేది పైనే ఉంటుంది. వి డోంట్ అండర్స్టాండ్ డీపర్. కృష్ణ సెడ్ ఆద్యంతవంతు కౌంతేయ అని చెప్పి, అంటే దానికి ఒక బిగినింగ్ ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది, ఆ దుఃఖాన్ని ఇస్తుంది అని చెప్పి. సో ఈ లోకంలో సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే యాక్చువల్గా అదే చెప్తాను కదా, దీన్ని యాక్చువల్గా ఈ భౌతిక సుఖం అనేది ఆద్యంతవంతు కౌంతేయ అతేషు రమతే బుధ దుఃఖ యోనవేవతే అని చెప్పి. సో దిట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ మిజరీ. ఏహి సంస్పర్శజ భోగ అని చెప్పి. సంస్పర్శజ అంటే ఏంటి, ఇక్కడ ఇంద్రియాలు వర్సెస్ ఇంద్రియార్థాలు అని చెప్పి, ఇంద్రియ వస్తువులు అని చెప్పి. ఆ సంస్పర్శజ అనేది దుఃఖానికి కారణమవుతుందని చెప్పారు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి యూ నీడ్ రియలైజేషన్ యాక్చువల్లీ. సో యాజ్ సెడ్, సో ఎనీహౌ దీని మీద ఫోకస్ పెట్టను, బికాజ్ నేను ఈరోజు క్లాస్ కూడా ఇదే కాన్సెప్ట్ సంస్పర్శజ అనే దాని మీదే ఫోకస్ చేస్తాను. కానీ ఏం సంస్పర్శజ, నాట్ ద ఇంద్రియ సంస్పర్శజ బట్ బ్రహ్మ సంస్పర్శజ. బ్రహ్మ సంస్పర్శజ అనే పదం ఎక్కడ వింటాము చెప్పు,
చెప్పా కదా 10 రోజుల కోర్సు. చెప్పండి గీతా టీచర్స్. బ్రహ్మ సంస్పర్శజ అనే పదము 18 రోజుల కోర్సులో చెప్పాలి. ఆ కాన్సెప్ట్ ఎక్కడ చెప్పారు మీరు? ఆ కాన్సెప్ట్ చెప్పారు చెప్పలేదా? చెప్తే ఎక్కడ చెప్పారు? అరే మీరెందుకు బాగుండండి, ఇద్దరు టీచర్లు చెప్పలేండి. టీచర్స్ నేను ఒక పని చేస్తాను, పేరు మార్చుకొని గ్రూప్లో యాడ్ అయ్యి మిమ్మల్ని తెక్క బ్రక్కలు అడుగుతాను నేను. అప్పుడు తెలుసు మీకు. బ్రహ్మ సంస్పర్శ అనేది మీరు చెప్పండి ఇప్పుడు ఎక్కడ డిస్కస్, ఏ చాప్టర్లో వస్తుంది? అష్టాంగ యోగంలో వస్తుంది, 6వ అధ్యాయంలో వస్తుంది. బ్రహ్మ సమాధి స్థాయిలో ఆత్మ పరమాత్మని కాంటాక్ట్లోకి వస్తుంది. అప్పుడు దట్ హ్యాపీనెస్ ఇస్ లైక్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ చెప్పడం జరుగుతుంది. దట్ హ్యాపీనెస్ ఇస్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అని చెప్పి. సో ఇక్కడ కూడా సంస్పర్శజ. ఈ సంస్పర్శ ఇక్కడ భోగ ఇంద్రియాలు ఈ సంస్పర్శజ అనేది ఇదేంటది దుఃఖానికి కారణం అవుతుందని చెప్తున్నారు అనమాట. ఎందుకు దుఃఖానికి కారణం అవుతుంది అంటే అందరూ కూడా సుఖం ఉంది కదా ప్రభుజీ. శరీరానికి ఆపోజిట్ సెక్స్ బాడీ కావాలి, టంగకి తినే వస్తువులు కావాలి, పెద్దలు కావాలి. ఆ సుఖం ఇవ్వట్లేదా అంటే సుఖం లేదని ఎవరు చెప్పలేరు, అది చెప్తే అది అబద్ధం అవుతుంది. అది కానీ ఎందుకు దుఃఖాన్ని ఇస్తుందంటే ఆ సుఖం అనేది నీకు చాలా కష్టపడాలని తెలుస్తుంది. లిటిల్ ప్లెజర్, ఫర్ ద లిటిల్ ప్లెజర్ యూ హ్యావ్ టు టేకప్ అన్లిమిటెడ్ స్ట్రగల్. యాక్చువల్గా పరమపూజ రాజనాథ్ మహారాజ్ ఒకసారి మేము ఇదే ప్రశ్న అడిగామన్నమాట. మహారాజ్ హౌ కెన్ యూ సే దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి. మహారాజ్ చెప్పండి, హూ సెడ్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్? ఎవరు చెప్పారు హ్యాపీనెస్ లేదని చెప్పి? దెర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఇస్ ఎనఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ టు మేక్ యూ అటాచ్డ్ అండ్ బికమ్ మిజరబుల్. మీకు అర్థమైందా? ఇప్పుడు 4 పిల్లలు ఉంటారనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పుడు పిల్లల్ని ఏడిపిస్తుంటాం కదా కొన్ని సార్లు. వాడు ఏదో బాల్ ఉంటుంది, బాల్ తప్పని కొడతాం వస్తుంది. అదే నా బాల్ ఇవ్వు అంటాడనమాట. తీసుకో అంటాము. దగ్గరికి వస్తాడు, ఆల్మోస్ట్ పట్టుకుంటాడు. అప్పుడు దాన్ని పక్కన తీసుకుతాం అనమాట అని చెప్పి మళ్ళీ పక్క దగ్గరికి వెళ్తాడు. ఇవ్వు అంటాడు, ఎందుకు తీసుకో అంటారు అనమాట. అంటే ఆల్మోస్ట్ పట్టుకొని చచ్చిపోయినా మళ్ళీ తీసుకొని ఇంకో పొగడు పడకుండా అలాగా యూ చేజ్ బిహైండ్ ద పీపుల్. మీకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్. సో ఆ వ్యక్తి పరిగెట్టడానికి అందరూ ఏడుస్తుంటాడు అనమాట. అట్లా బాల్ నీ దగ్గర ఉంచుకొని నేను ఎవరన్నా అనుకోండి, ఇది నీది కాదన్నా అనుకోండి, వాడు కూర్చుని పోతాడు, వేరే పని చేసుకుంటాడు. వాడు వేరే బాల్ కొనుక్కుంటాడు, నేర్చుకుంటాడు. కానీ నీదే తీసుకో, ఎదుగో చెప్పి ఆశ పెట్టి ఆల్మోస్ట్ చేతికి అందిలో అంతనమాట. సో సిమిలర్లీ ఈ లోకంలో హ్యాపీనెస్ ఎలాగా ఉంటుంది? ఓకే, ఐ బికమ్ హ్యాపీ ఇఫ్ ఐ బికమ్ ఐఐటిఎన్. దానికోసం 2 ఏళ్ళు అన్నీ మానుకొని అన్ని కోట్లు అంచుకొని దానికోసం కష్టపడతాం. ఐడి వస్తుంది, రాకపోతే ఏడుపు బాధ. వచ్చింది యా ఐఐటి అండ్ ఫ్రెండ్స్ అందరూ అంటారు నువ్వు ఇలా అనుకోవచ్చు. అండ్ క్యాంపస్కి వెళ్ళావు ఐఐటీలో అనుకుంటావు, కానీ ముందే గుండె చేపించేద్దాం తెలుగు వాళ్ళు అందరూ తిరుపతి తీసుకెళ్ళి. సో ఐఐటీలో ఎవరు తెలుగు కూడా తెలుసుకోవాలంటే ఏం అవసరం లేదు, ఎవడు గుండు భాషలో చూసుకో, బై డిఫాల్ట్ తెలుగు వాళ్ళు అనమాట. డైరెక్ట్గా తెలుగు మాట్లాడాడుతోటి 100% తెలుగు ఆడాడు అనమాట. సో దిస్ ఇస్ టిపికల్ దిస్ థింగ్. సో ఎనీహౌ, సో కానీ ఆ హ్యాపీనెస్ ఎంతసేపు ఉంటుంది? తర్వాత ఒకసారి ఐడియా మళ్ళీ అదే స్ట్రగుల్, మళ్ళీ అలసాడు. సారే జిందగీ మరికి ఎనీహౌ, విన్నారా మాట ఎప్పుడైనా సరే? గివ్ మీ సమ్ సన్షైన్, గివ్ మీ సమ్ లైఫ్. సో ఎనీహౌ, సో దట్ మళ్ళీ అదే స్ట్రగుల్, ఎగ్జామ్స్, టెన్షన్, యాంగ్జైటీ, కెరియర్. ఎవడో చెప్పి బయటకు వచ్చినప్పుడు క్యాంపస్ బయటకు వచ్చిన తర్వాత నా అబ్బాయి ఐఐటీ అంటే అవును ఐఐటీ అని అప్పుడే నీకు మళ్ళీ ఎవడో చెప్తే తప్ప నీకు ఐఐటీకి ఆనందం ఉండదు అది. సో అంటే ఆ సుఖం కోసము, ఫర్ సమ్ హ్యాపీనెస్, దానికోసం ఫుల్ ఎన్ని సంవత్సరాలు కష్టపడతాను. ఆ సుఖం అనేది లేకపోతే నువ్వు కష్టపడవు అసలు. సో ఈ లోకంలో సుఖం అనేది లేకపోతే ఎవడు మాయాదేవిని ఎలా పరిగెట్టిస్తుంది చెప్పండి? ఆ ఎర లేకపోతే పరిగెట్టు, ఆ సుఖం లేకపోతే ఆ సుఖాన్ని టేస్ట్ చేస్తావు కూడా. ఆ సుఖాన్ని టేస్ట్ చేసినప్పుడే అది దుఃఖానికి కారణమవుతుంది. ఇమాజిన్ దేర్ ఇస్ నో ప్లెజర్. అసలు భగవంతుడు ఈ లోకంలో బద్ధజీవి అసలు ఈ భౌతిక లోకాన్ని దేంతో పోల్చారు? కారాగారంతో పోల్చారు, అవునా కాదా? కానీ మహారాజ్ లెక్చర్ వెరీ పవర్ఫుల్ లెక్చర్. ప్రిజన్ వితౌట్ లాక్స్ అని చెప్పి ఒక లెక్చర్ ఉంటుందన్నమాట. భౌతిక ప్రపంచము కారాగారము, కానీ ఇక్కడ తాళాలు ఉంటాయా? ఉండవు. ఈ లోకంలో ఈవెన్ బిగ్గెస్ట్ ప్రిజన్, మోస్ట్ సెక్యూరిటీ, మోస్ట్ తాళాలు ఉన్న దానిలో కూడా కొంతమంది ఎస్కేప్ అయ్యారంట. కానీ ఈ భౌతిక కారాగారంలో ఎవరు గార్డ్స్ లేరు, తాళాలు లేవు, అయినా సరే ఎవ్వడు ఎస్కేప్ అవడంట. ఎందుకు ఎస్కేప్ అవడంట?
కానీ డిఫాల్ట్ బేడీలు కంటికి కనిపించిన బేడీలు, ఆ బేడీల పేరు ఏంటి తెలుసా? కామసుఖం అని చెప్పి. ఆ సుఖం అనేది నోబడి కెన్ సే దేర్ ఇస్ నో హ్యాపీనెస్. కానీ ఆ సుఖం అనేది భౌతిక లోకంలో లేకపోతే లోకంలో ఎవడు కష్టపడ్డు, ఆ సుఖం అనేది లేకపోతే ఎవడు కష్టపడ్డు అసలు అనమాట. ఎవడు కూడా ఈ లోకం అటాచ్ అవ్వడం అనమాట. బికాస్ దట్ హ్యాపీనెస్ ఇస్ గివెన్, పర్సన్ విల్ బి స్ట్రగ్లింగ్. సో ఓకే, బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటే దట్ హ్యాపీనెస్ హ్యాస్ ఎ లిమిట్. అదర్వైజ్ ఎప్పుడు నువ్వు ఒక దానికోసం కష్టపడదు వచ్చింది నీకు, ఆ శాశ్వత హ్యాపీనెస్ ఇస్తే నీకు వేరే వాడు ఉంటుంది పరిగెట్టవు. సరే ఒకసారి కష్టపడిపోయాను, జీవితాంతం సుఖంగా ఉంటుంది, అదే ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి. కానీ ఆనందానికి అది అంత ఉంటుంది కాబట్టి, అంత ఉన్నప్పుడు ఏమవుతుంది, అది పోయినప్పుడు ఎక్కువ బాధపడతావు నువ్వు. రెండవది మళ్ళీ వేరే ట్రై చేయాలి, మళ్ళీ చేయాలి. సో ఆ హ్యాపీనెస్ చేత పరిగెట్టిస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు, దీన్నే రియలైజేషన్ అంటారు. దేవుళ్ళు ఎవరికి రాదు అది. మీరు క్లాస్లో విన్నారా మీరు అది? ఎనీహౌ యెస్టర్డేస్ క్లాస్ ఐ స్పోక్ అబౌట్ కర్కస కంట కార్యభ్యో అని శ్లోకం ఒకటి వస్తుంది. సంతృప్తి అని బూట్లు వేసుకున్నప్పుడు ఏమవుతుందంట, నీ దారిలో ముళ్ళున్నా రాళ్ళున్నా సరే నేనేం చేయలేవు. కాబట్టి ఈ లోకంలో తృప్తి అనే అలవాటు చేసుకున్నప్పుడు, అంటే స్పిరిచువల్ మెటీరియల్గా ఆలోచించినా సరే తృప్తి అనే అలవాటు చేసుకున్నప్పుడు, అప్పుడు ఎన్ని సుఖాలు వచ్చినా సరే ఎన్ని దుఃఖాలు వచ్చినా సరే నువ్వు నిశ్చలంగా ఉండగలవు అని చెప్పి. తృప్తి అనే జీవితంలో అలవాటు చేసుకోవాలి. సో ముళ్ళుల్ని రాళ్ళని ఎన్ని తీస్తున్నా సరే వస్తూనే ఉంటాయి, దాన్ని ఆపలేవు. కాబట్టి సుఖాలు దుఃఖాలు దాటాలనుకుంటే అది వల్ల కాదు. కానీ తృప్తి అంటే సంతృప్తి అనేది, సాటిస్ఫాక్షన్ అనేది జీవితంలో అలవాటు చేసుకుంటే అది బూట్లు వేసుకోవడంతో సమానం. సో భాగవతంలో ఏం చెప్పాడు, ముళ్ళుని రాళ్ళని తీయమని చెప్పలేదు, ఏమన్నాడు, బూట్లు వేసుకోండి అయ్యా అన్నాడు అనమాట. ఎనీహౌ, సో ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, సంస్పర్శజ అనే కాన్సెప్ట్ చెప్తున్నాం, రైట్? భోగ సంస్పర్శజ అని చెప్పాము. ఇప్పుడు ఏం చెప్తాము, బ్రహ్మ సంస్పర్శజ అనే కాన్సెప్ట్ చెప్తాము ఇప్పుడు. ఓకే, సో ఎనీహౌ ఈవెన్ ఐ హ్యావ్ నో రియలైజేషన్ అబౌట్ దిస్, సో ఐఎమ్ రిపీటింగ్. సో బ్రహ్మ సంస్పర్శజ అంటే ఏంటంటే, ఆత్మ పరమాత్మని, భగవంతుడిని, కృష్ణుడిని టచ్ చేసినప్పుడు, కాంటాక్ట్ వచ్చినప్పుడు అది బ్రహ్మ సంస్పర్శజ అంటారు. దాన్నే ఇక్కడ యోగి అనేవాడు తన పూర్ణత్వం అంటే పెర్ఫెక్షన్ స్టేజ్లో ఆ ఆధ్యాత్మిక దివ్య అనుభూతి పొందుతాడు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట, రైట్? సుఖేన బ్రహ్మ సంస్పర్శజ అని చెప్పి భగవద్గీతలో వస్తుందన్నమాట. సో ఈ సంస్పర్శజ అంటే కృష్ణుని తాకడం అంటే ఇది శారీరక తాకడం కాదు. యూ కెన్ గో టు ఆల్టర్ అండ్ యూ కెన్ టచ్ ద లార్డ్స్ ఫీట్ ఆఫ్ కృష్ణ, అఫ్ కోర్స్ అది కూడా మంచిదే, ప్యూరిఫైయింగే. బట్ ఇక్కడ సంస్పర్శజ అంటే ఆ ఫిజికల్ స్పర్శ కాదు. బట్ వాట్ ఈస్ దట్? సంస్పర్శజ ఈజ్ బై సర్వీస్. సో మనము యాక్చువల్గా హరినామాన్ని జపం చేసినప్పుడు అది సరైన భావనలో, ఆ భావన అంటే ఏంటి, ఆ భావన సర్వీస్ యాటిట్యూడ్. ఈ ప్రాపర్ సర్వీస్ యాటిట్యూడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ హయ్యర్ హ్యాపీనెస్ అనేది వస్తుందంట. దాని వెనకాల సైన్స్ ఏంటి? ద సైన్స్ ఇస్ దట్ యాక్చువల్లీ, ఎవరు మాట్లాడుతున్నారు? యా, సో వాట్ ఈస్ ద సైన్స్? వెన్ వీ యాక్చువల్ చాంట్ హరే కృష్ణ ప్రాపర్ సర్వీస్ యాటిట్యూడ్ వీ గెట్ హ్యాపీనెస్. ద సైన్స్ ఏంటంటే, యాక్చువల్గా మనం చాంటింగ్ హరినామ జపం చేస్తున్నప్పుడు వాస్తవం ఏమవుతుంది, మన పెదాలు ఆడిస్తున్నాయి, వైబ్రేట్ అవుతున్నాయి, మన టంగ్ వైబ్రేట్ అవుతుంది, ఆ వైబ్రేషన్ మన చెవులకి వెళ్తున్నాయి, రైట్? సో దిస్ ఈస్ ద టిపికల్ గ్రాస్ ఫినామినన్ ఆఫ్ చాంటింగ్. అంటే స్థూలంగా దిస్ ఇస్ ద గ్రాస్ ఫినామినన్. కానీ ఆ చాంటింగ్ అన్నది మనము ప్రాపర్ సేవాభావం, సర్వీస్ యాటిట్యూడ్, మన హృదయంలో సేవాభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వెన్ దట్ హ్యాపీస్ కృష్ణ ఇస్ ప్లీజ్డ్. అంటే థియరిటికల్ చెప్తున్నాను మీకు ఇక్కడ. మన లార్డ్ ఇస్ ప్లీజ్డ్ ఏమవుతుందంటే అది ఏమవుతుంది, హృదయంలోకి వెళ్తుంది, నీ హృదయంలోకి వెళ్తుంది అనమాట. అండ్ సూపర్ సోల్ ఇస్ ఆల్సో ఇన్ కృష్ణ. సో పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, అవునా కదా, ఆత్మ పరమాత్మ కూడా. సో ఆ సౌండ్ అనేది మన హృదయంలోకి వెళ్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది, నువ్వు 6 మాలలు కాదు కదా 64 మాలలు చెయ్యి, 600 మాలలు చెయ్యి. బట్ సో యూ క్యాన్ ఫుల్లీ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆల్సో. మేబీ నీకు మెడిటేషన్ టెక్నిక్ తెలుసు, కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ తెలుసు, రాజేంద్ర చెప్తారు ఇలాగా. అంటే అంటే యూ క్యాన్ హియర్ ద హోలీ నేమ్. కొంతమందికి పర్ఫెక్ట్గా కూర్చోగలరు, కొంచెం మెడిటేషన్ అలవాటు ఉండొచ్చు, వాళ్ళు ప్రతి నామాన్ని వినగలరు. అయినా సరే దట్ డజంట్ గ్యారంటీ హార్ట్స్ ప్యూరిఫికేషన్. అది నీ హృదయాన్ని నువ్వు శ్రద్ధగా విన్నా సరే హృదయాన్ని పరిశుద్ధం చేస్తుందని గ్యారంటీ లేదు.
ఆ హృదయాన్ని ఎప్పుడు పరిశుద్ధమవుతుందంటే కృష్ణుడు అనుకుంటేనే అవుతుంది అనమాట. కృష్ణ షుడ్ డిజైర్ ఇట్, కృష్ణ విల్ డిజైర్ ఇట్ వెన్ యు ఆర్ చాంటింగ్ ఇట్ విత్ ఏ ప్రాపర్ మూడ్, యాటిట్యూడ్. సేవాభావం చేసిన జపాన్ని కృష్ణుడికి ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ నామం అనేది హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. మీకు అర్థమైందా? అండ్ మహారాజ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సమ్ టైమ్స్ వీ మే సీ సమ్ డివోటీస్, మేబీ సమ్ ప్రాపర్ డిసైపుల్స్, సమ్ సీనియర్, వయసు అయిపోయింది వాళ్ళకి పాపం, సో మాల పట్టుకొని నిద్రపోతుండొచ్చు. ఆర్ దే మే హర్డ్ ఓన్లీ వన్ మంత్ర. మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. వాళ్ళు ఒకే ఒక మంత్రాన్ని వినగలిగారంట. అంటే మొత్తం 108 మనల్లో కూడా దే మే బి డ్రౌజింగ్, సరిగ్గా చెప్పలేకపోతున్నారేమో, కొంచెం పర్పస్ అయిపోతాం. మహారాజ్ ఎగ్జాక్ట్గా కృష్ణ అని చెప్పగలరా? వి డోంట్ నో. సో ఈవెన్ అటెంటివ్గా వెళ్ళలేని పాపం వాళ్ళ ఆరోగ్యం సహకరించట్లేదు. దే మే బి డ్రౌజింగ్ ఆల్సో సంథింగ్. మాన్లో 108 మంత్రాల్లో ఒకే ఒక మంత్రాన్ని వాళ్ళు వినగలిగారు అనుకుందాం. మహారాజ్ సెడ్ దట్ వన్ మంత్ర విల్ ప్యూరిఫై దెమ్. అంటే వాళ్ళ ఒక్క మంత్రం వాళ్ళ హృదయాన్ని ఎంతగా పవిత్రం చేస్తుందంటే అదర్ పర్సన్ మేబీ చాంటింగ్ థౌజండ్స్ ఆఫ్ మంత్రాస్ బట్ వితౌట్ సర్వీస్ యాటిట్యూడ్ అని చెప్పి. ఇంకా అర్థమైందండి ఈ విషయము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సేవాభావం అనేది నేను చెప్పినట్టుగా ఇక్కడ హరినామం రుచి లేదు. పరిష్కారం ఏంటి? హరినామాన్ని జపం చేయాలి. అగ్రీడ్. ఇప్పుడు హరినామం జపం చేసినప్పుడు ఆ భావన అనేది కూడా మనకి చాలా ముఖ్యం. సో సర్వీస్ యాటిట్యూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ సర్వీస్ యాటిట్యూడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ నామం అనేది మనల్ని, హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి హృదయ సేవాభావం చెప్పాను కదండి, ఆ డిజైర్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ ఆత్మకి కృష్ణుడికి సేవ చేయాలని డిజైర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆత్మ పరమాత్మతో కాంటాక్ట్లోకి వస్తుంది. రైట్? అంటే యువర్ కాన్షియస్నెస్, మన యొక్క కాన్షియస్నెస్ ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కృష్ణ. బికాస్ నేను కృష్ణుడికి ఆయన ప్రీత్యర్థం నామం చేస్తున్నాను, నెక్స్ట్ కృష్ణుడు ఆనందం కోసం సేవ చేస్తున్నాను. రైట్? అప్పుడు అది మనకి యాక్చువల్గా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. చూడండి, ఆత్మ ఎటర్నల్, శాశ్వతం. ఇప్పుడు ఇందాక చెప్పాక ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు అని చెప్పాము. ఇంద్రియాలు అనేవి టెంపరీ, పర్మనెంటా? టెంపరీ అండ్ లిమిటెడ్ ఆల్సో. ప్రతి ఇంద్రియానికి కెపాసిటీ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మనము చేయాలనుకుంటే చేయలేమన్నమాట. రైట్? సో నీ దగ్గర అన్లిమిటెడ్ ఉన్నా సరే నువ్వు ఎంత చేయగలవు, ఎంత తినగలవు, ఎంత చేయగలవు అనమాట, కెపాసిటీ అనమాట. కానీ ఆత్మస్థాయిలో ఏమవుతుంది? ఆత్మ ఎటర్నల్, పరమాత్మ భగవంతుడు కూడా ఎటర్నల్ అనమాట. సో టెంపరీ మధ్యలో వచ్చే హ్యాపీనెస్ ఎలా పర్మనెంట్ అవుతుంది చెప్పండి? కానీ పర్మనెంట్, ఎటర్నల్ అంటే ఎటర్నల్ ఏమంటారు ఇక్కడ? సనాతన చెప్పాను కదా క్లాస్, మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. ఎస్టర్డే క్లాస్లో చెప్పాను అనమాట, సనాతన అని చెప్పాను అనమాట. సో ద సోల్ ఈజ్ ఎటర్నల్ అండ్ కృష్ణ ఈజ్ ఎటర్నల్. సో నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటి? సోల్స్ ధర్మ ఫర్ ద సనాతను. ఒక సనాతను యొక్క, ఒక సనాతనుడు రెండో సనాతను పట్ల ఉన్న ధర్మమే సనాతన ధర్మం. అదేంటి అంటే భగవంతుని యొక్క సేవ. సో నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటి? భగవంతుని సేవ. మీరు వాటి సనాతన ధర్మం గూగుల్లో కొట్టండి, మీకు 100 మీనింగ్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు, ఐఎమ్ అన్అపార్చునిటీ సనాతని అంటారనమాట. ఉదయనిధి స్టాలిన్ కూడా చెప్తాడు, ఒక్కొక్కరు కూడా చెప్తారు సనాతన ధర్మం అంటే ఏంటి అని చెప్పి. బట్ రియల్ సనాతన ధర్మం అన్నది హిందూ మతం కాదు, క్రిస్టియన్ కాదు, ఇస్లాం ఏం కాదు. ఆత్మ, భగవంతుడు ఇద్దరు సనాతన, దైర్ ఎటర్నల్. వారి మధ్య ఉన్న ధర్మం ఏంటనేది అది సనాతన ధర్మం. ఏంట ధర్మము? జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. రైట్? సో కాబట్టి వన్ ఎటర్నల్, వన్ స్పిరిచువల్, అనదర్ స్పిరిచువల్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? దట్ బికమ్స్ యాక్చువల్లీ స్పిరిచువల్ హ్యాపీనెస్. సో మనం యాక్చువల్గా మన హరే కృష్ణ మంత్రం సరైన భావంలో జపం చేసినప్పుడు ఏమవుతుంది? ఆత్మ కృష్ణుడిని కనెక్షన్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. రైట్? సో మనం అదే పరధ్యానంలో జపం చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు కాన్షియస్నెస్ ఇన్వాల్వ్డ్ కాదు, తప్పుడు అది ఇట్ కెనాట్ కమ్ కాంటాక్ట్ కృష్ణ. కానీ మనము శ్రద్ధగా జపం చేసినప్పుడు, సరైన భావన జపం చేసినప్పుడు నీకు చేతన అన్నట్టే. చేతన మీన్స్, అవును మీ అమ్మాయి రాలేదా? చాలా రోజులు చూడట్లేదే. ఐ థింక్ షీఈస్ హ్యాపీ విత్ రాధా మరో లెక్చర్స్ అట్ సీమ్స్. ఎనీహౌ, సో మన చేతన కాన్షియస్నెస్ అనేది కృష్ణుడిని టచ్లో రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. రైట్? సో మన అటెంటివ్గా లేనప్పుడు ఏమవుతుంది? వీ కెనాట్. సో మనం శ్రద్ధగా వినకపోతే ఏమవుతుంది? ఆత్మ షీ విల్ నాట్ వేకప్.
భక్తివన్ ఠాకూర్ చెప్పారు, జీవ జాగో గౌరచంద్ర బోలే, సాంగ్ లైక్ దిస్ నా, జీవ జాగో గౌరచంద్ర బోలో. సో జీవ జాగో, సో అంటే ఏంటది అంటే ఆత్మని మెలకు, అంటే యాక్చువల్గా ఏమవుతుంది, ఆత్మ అనేది నిద్రలో ఉంది. నిద్రలో ఉందంటే నిద్ర కాదు, స్పిరిచువల్ నిద్రలో ఉంది. అది భౌతిక విషయాలు వెనకాల పరిగెడుతుంది అనమాట. బట్ దెన్ ఈ శబ్దం అనేది, ఈ హరినామం అనేది ఏం చేస్తుంది, ఆత్మని మెలకొల్పుతుంది. బికాస్ మ్యాటర్ కెనాట్ వేకప్ సోల్, స్పిరిట్. ఓన్లీ స్పిరిట్ క్యాన్, వన్ స్పిరిచువల్ క్యాన్ వేకప్, అనదర్ స్పిరిచువల్ అనమాట. హరినామం వల్ల అనేది ఆత్మ లెగుస్తుంది. అండ్ ఆత్మ లేచినప్పుడు దానికి వాస్తవాలు తెలుస్తాయి. నిద్రలో ఉన్నప్పుడు మనం ఏదో ఊహించుకుంటాము, నిద్రలో మనం ఏదో ఊహించుకుంటాం అనమాట. నాకు నిన్న కాదు, మన రాత్రి అద్భుతమైన కళ వచ్చింది అనమాట. సో ఒక సిన్సియర్ డివోటీ వాజ్ గైడింగ్ మీ. సో వెంటనే నేను ఆయన మెసేజ్ పెట్టాను అనమాట, ప్రభు మీరు ఈరోజు నా కళ్ళకి వచ్చారు అని చెప్పి. సో ది బికమ్ వెరీ హ్యాపీ, ది బ్లెస్డ్ విని కళ్ళ వాళ్ళు చెప్పన్నారు. ఎనీహౌ, సో మనము అందుకని హృదయపూర్వకంగా సేవాభావంతో జపం చేసేటప్పుడు ఆత్మ మెలకు వస్తుంది. ఆత్మ మెలకు వచ్చినప్పుడు ఆత్మ అవేక్ స్టేట్లో ఆత్మ పరమాత్మ కృష్ణుడిని టచ్లో రావడం ట్రై చేస్తుంది అనమాట. అండ్ కృష్ణ ఈజ్ వాట్, ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్. అవునా కాదు, కృష్ణుడు ఆనందం అది అన్లిమిటెడ్ ఓషన్, అది ఇది స్పిరిచువల్ రిజర్వాయర్. సో న్యాచురల్గా దానికి లిమిట్ ఉండదు హ్యాపీనెస్ అనే దానికి. ఇంకా అర్థమవుతుందండి. సో ద సోల్ కాల్స్ అవుట్ ఆఫ్ కృష్ణ అండ్ హియర్ ద వర్డ్స్ ఆఫ్ కృష్ణ, ద సోల్ అవేకెన్స్. అప్పుడు ఆ న్యాచురల్ అట్రాక్షన్ అది వస్తుంది, భగవంతుని కనెక్షన్లోకి వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఆత్మ మెలుగు ఉంది. ఆత్మ ఎలా మెలుగులోకి వచ్చింది, నామం ఆత్మని వేకువ అంటే ఏమంటుందండి, మేలుకొలిపింది, మీకు అర్థమైంది, జాగృతం చేసింది. అంతవరకు ఆత్మ ఎలా ఉందంట, నిద్రావస్థలో, సుప్తావస్థలో, నిద్రావస్థలో ఉంది, అంటే ఆధ్యాత్మికంగా. కాబట్టి పక్కన భగవంతుడు గ్రహించలేకపోతుంది. ఆ శుద్ధ నామం అనేది ఏం చేస్తుంది, ఆత్మని మేలుకొలుపుతుంది. ఆ మేలుకొలిపిన ఆత్మ, ఏకో ఆత్మ, దెన్ ఇట్ విల్ ఓపెన్ ఇట్ ఐస్, కృష్ణుడిని చూడగలుగుతుంది అనమాట. అంటే కృష్ణుడి యొక్క కాంటాక్ట్లోకి వస్తుంది న్యాచురల్గా. అప్పుడు ఏమవుతుంది, సో రావడం వల్ల వెంటనే దానికి హ్యాపీనెస్ వస్తుంది. వెన్ వీ యాక్చువల్లీ ఏబుల్ టు కాంటాక్ట్ కృష్ణ, న్యాచురల్ వీ గెట్ సమ్ హ్యాపీనెస్. అది నిజమైన ఆత్మానుభూతి, స్పిరిచువల్ హ్యాపీనెస్. అంటే ఆ హ్యాపీనెస్ ఏం చేస్తుంది, మనకి భౌతికంగానైనా సరే ఒక వ్యక్తి వల్ల మనకి హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, రిలేషన్ పెరుగుతుంది తగ్గుతుందా, పెరుగుతుంది అది. సో న్యాచురల్గా సోల్ బికమ్స్ మోర్ అట్రాక్టెడ్ విత్ కృష్ణ. అండ్ ఇంకా ఎక్కువ కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకాస్త ఎక్కువ ఆనందాన్ని మనము యాక్సెస్ చేయగలుగుతాము. ఇంకాస్త ఆనందాన్ని యాక్సెస్ చేయనప్పుడు ఏమవుతుంది, ఇంకాస్త అటాచ్మెంట్ పెరుగుతుంది. ఇంకాస్త అటాచ్మెంట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంకాస్త మనము ఆనందాన్ని పొందగలుగుతాం, అంటే ఆనందాన్ని పొందగలుగుతాం అన్నమాట. అలాగా ఇది ఏమవుతుంది, నెస్టెడ్ లూప్ అంటారు దీన్ని. సో దిస్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్ హ్యాపీనెస్ అని చెప్పి. దానికి అంతటూ ఉండదు. ఎంత నీకు ఆనందాన్ని, స్పిరిచువల్ హ్యాపీనెస్ పొందుతున్నప్పుడు అంత నువ్వు ఇంకా కృష్ణుడి పట్ల అట్రాక్ట్ చెందుతావు. అప్పుడు ఇంకా అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది. అదే నామము. ఎర్లియర్ నామం అనేది కష్టంగా 16 మంది జపం చేస్తాం, ఇటు చూసుకుంటూ అటు చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, పేపర్ చూసుకుంటూ. కానీ ఎప్పుడైతే మనము కొంచెం శ్రద్ధగా ప్రయత్నం చేస్తాము, అందుకన్నాను కదా, నామాభాస స్థాయిలో నువ్వు ఎక్కడికి ముందు కథలో నువ్వు ఎప్పుడైతే నామాభాస అంటే ఏంటంటే ప్రయత్నిస్తున్నావు, నువ్వు వినలేకపోతున్నావు నామానికి, ప్రయత్నిస్తున్నప్పుడు ఇప్పుడు 108 మంత్రాలు ఒక్క మంత్రమైనా సరే నువ్వు వినగలిగితే, ఆ ఒక్క మంత్రం అనేది నీ ఆత్మని కొంత నిద్ర లేపగలిగితే, అప్పుడు ఆత్మ అట్లీస్ట్ కొంత కృష్ణుని చూడగలిగితే అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఆ కాంటాక్ట్లో ఒక ఆత్మానందం వస్తుంది, ఆత్మానుభూతి వస్తుంది అనమాట. అది అంటే లిటిల్ స్పిరిచువల్ టచ్, ఒక డ్రాప్. అది నేను ఏం చేస్తుంది, ఇంకాస్త అప్పుడు ఎందుకంటే ఆ డ్రాప్ వస్తే నీకు బాహ్యంగా ఎలా తెలుస్తుంది, నామం మీద కొంచెము రుచి వస్తుంది, కొంచెం రుచి వస్తుంది అనమాట. నేను 1 వీక్ నుంచి టెంపుల్ హాల్లో లేను, నేను చాటింగ్ చేయలేదు, బికాజ్ ఐమ్ గెటింగ్ అప్ లేట్ మెడిసిన్స్ వలన. ఈ రోజు టెంపుల్ హాల్లో ప్రాపర్ జపం చేశాను నేను. అండ్ ఐ కెన్ టెల్ యూ, భక్తులతో ఒక వారం రోజు జపం చేయకపోతే అసలు ఎలా అనిపించిందంటే, అసలు ఈరోజు నాకు ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క నామము, ఐఎమ్ రియలీ ఫీలింగ్ నేను మేఘాల్లో తేలుతున్నాను అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది అది. సో అంటే దాని అర్థం మీరు కూడా వారం రోజులు చేయదు కాదు ఇక్కడ అర్థం. బట్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ దట్ అంటే ఎంతో కొంత నామం మీద రుచి లేకపోతే, నువ్వు టేస్ట్ ఉంటేనే కదా, ఒకరి మీద ప్రేమ ఉంటేనే కదా, అది మిస్ అయినప్పుడు తెలుస్తుంది. అది విన్నప్పుడు తెలియదు కదా, వాట్ ఎవర్ లిటిల్. సో ఆ ఆనందం అనేది నీకు చాంటింగ్ ఎక్స్టర్నల్గా ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే, చాంటింగ్లో కొంత మమత్వం వస్తుంది, కొంత అంటే అట్లీస్ట్ దిస్ మచ్. ముందు 0, ఇప్పుడు ఎంత అంత ఆడడం వల్ల ఒక మంత్రం బదులు 2 మంత్రాలు వింటావు నువ్వు. నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. ఆ 2 మంత్రాల వరకు ఆత్మ ఇంకాస్త మేల్కొలుతుంది, ఇంకాస్త కృష్ణుడితో సంపర్కంలోకి వస్తుంది. ఆ సంపర్కంలో వచ్చినప్పుడు ఇంకాస్త
ఆ అనుభూతి వస్తుంది, ఆధ్యాత్మిక అనుభూతి. అది ఎక్స్టర్నల్గా ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? చాంటింగ్లో ఇంకాస్త టేస్ట్ అనేది పెద్దదైపోద్ది కానీ, బట్ ఇంకాస్త ఎంతో కొంత అటాచ్మెంట్ వస్తుంది. అది ఫర్దర్గా అంటే మీకు అర్థమవుతుంది ఇలాగ. అంటే ఒకటి అవిద్యాన్ని తగ్గి రోగం తగ్గి ఆరోగ్యం పెరుగుతుంది, ఇక్కడ టేస్ట్ అలా వస్తుంది అనమాట. అండ్ అదే సార్ కృష్ణ ఈజ్ అన్లిమిటెడ్. అండ్ ఆత్మస్థాయిలో హ్యాపీనెస్కి ఏమైనా లిమిట్ ఉందా? దేర్ ఇస్ నో లిమిట్. రోజు ఎంతకన్నా ఎక్కువ ఆనందం పోతామేమో అని చెప్పాను, ఆ బాధ లేదు. ఇది భౌతికంగా అయితే దేర్ ఇస్ లిమిట్. దేర్ ఎగ్జాంపుల్ పూణేలో ఒక బ్రహ్మచారి, జర్మన్ బ్రహ్మచారి వచ్చారు, నన్ను పోలాండ్. ఆయన పేరు కూడా నాకు తెలుసు, ఆయన యాక్చువల్లీ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు పూణేలో 5వ ఎపిసోడ్ అనమాట. ఈజ్ ఫ్రమ్ పోలాండ్. బ్రహ్మచారి వచ్చి దే హల్వా అనమాట, చాక్లెట్ హల్వా. ఇట్ సో టేస్టీ. వెస్టర్నర్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, బకెట్ మొత్తం తినేసాడు అనమాట. మనోడు కూడా ఫస్ట్ టైం వచ్చారు కదా అని చెప్పి, సమ్ టైమ్ మనకు కూడా ఫారెన్ వస్తే మనకు కొంచెం మన డివోర్స్ చూడండి, ఫారెన్ వస్తే ఎక్కువ సేవ చేస్తారనమాట. అడుగుతారని చెప్పి ఇంకా మొత్తం బకెట్ మొత్తం వేసేస్తున్నారు. ఎన్ని స్పూన్లు, 30-40 స్పూన్లు వేసేసుకుంటే మొత్తం తినేసాడు అనమాట. రాత్రి ఏమైంది, ఊపిరాడు, ఉప్పు మిడ్ నైట్ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు పొట్ట ఎంత పొంగిపోయి ఆడ ఊపిరాడట్లేదు, చచ్చిపోతారనేంత పరిస్థితి వచ్చిందనమాట. మూతిలో వెంటిలేటర్ పెట్టి పొట్ట కోసారు అక్కడ. నువ్వు పొట్ట కోసి తీసారు అసలు. అంటే మామూలు ఇక్కడ ఎంత ఉండే, ఎంత సగం పొట్టలో ఇది ఎంత ఉంటుంది, మనది పిడికిలు అంత ఉంటుంది మనది. అది భోజనం పెడితే ఎక్స్పాండ్ అవుతుంది, రబ్బర్లాగా బోర్ ఎంత ఉంటే ఎంత బోర్ అవుతుంది కదా, ఇంత ఎక్స్పాండ్ అవుతుంది. అది నిండా నింపేసి ఆ ఫుడ్ పైపు ఇది ఈసోఫాగస్ ఎక్కడ తీసుకొచ్చేస్తే ఒక లిమిట్ దాటిపోయి తింటే ఏమవుతుంది, ఊపిరాడుతుంది వాడికి. ఇంకా అది దే లిటరల్లీ దే హ్యావ్ డిడ్ సర్జరీ అనమాట. సో అంటే ఎంత టేస్ట్ ఉన్నా సరే మనం ఒక పాయింట్ కన్నా ఎక్కువ దాన్ని ఆస్వాదించలేమన్నమాట. దేర్ ఇస్ అ లిమిట్ టు హౌ మచ్ యూ క్యాన్ ఎంజాయ్. దర్ ఇస్ అ లిమిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిమిట్ ఉంటుంది. రెండోది తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా అది ఇప్పుడు ఆ వ్యక్తి అదే హల్వా నార్మల్ అయిపోయాడు, అదే హల్వాని మెటీరియల్ టేస్ట్ పాటు తింటే 2వ రోజు అంత తినలేడు, 3వ రోజు ఇంకా 4 రోజులు అదే హల్వా తింటే 31వ రోజు తిండి అసలు. అవునా కాదు? ఐ మీన్ ఇఫ్ ఇట్స్ ఫ్రమ్ ఏ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా కాదు. బికాజ్ హ్యాపీనెస్ స్పిరిచువల్ హ్యాపీనెస్కి లిమిట్ ఉండదు. చెప్పండి, దీనికి ఎక్స్పాండింగ్ అవుతుంటుంది. మెటీరియల్ హ్యాపీనెస్ అనేది టైంతో పాటు తగ్గిపోతుంటుంది. ఏదైనా తీసుకోండి, నీ మోస్ట్ ఫేవరెట్ మొబైల్, కార్, ఇల్లు, ఏదైనా సరే కాలంతో పాటు దాని మీద టేస్ట్ అనేది తగ్గుతుంది. స్పిరిచువల్ లెవెల్లో కాలంతో పాటు టేస్ట్ అనేది పెరుగుతుంది. హరినామం అనేది స్పిరిచువల్ చెప్పడానికి, అంటే నామము కృష్ణుడు వేరు చెప్పడానికి, వేరు కాదు అని చెప్పడానికి వేరే ఎగ్జాంపుల్స్ అవసరం లేదండి. మనం మీలో చాలామంది 20 ఏళ్ళు జపం చేస్తున్నారు, 21 ఇయర్స్ నేను చేస్తున్నాను, ఒకే మంత్రాన్ని జపం చేస్తున్నాం మనం. అంటే బోర్ కొట్టకుండా జపం చేయగలుగుతామంటే ఇంతకన్నా ఎగ్జాంపుల్ కావాలా? ఇంతకన్నా ఎగ్జాంపుల్ కావాలా? అసలు భౌతికంగా సాధ్యమేనా? మనము 20 ఏళ్ళ నుంచి మనం ఏ పాట కావాలన్నా సరే, ఆట కావాలి, పాట కావాలి, ఏ పాట కావాలంటే హరికృష్ణ మంత్రమే. బయట వాళ్ళు అరే వేరే పాడంటారు అబ్బాయి అంటారు. మన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా హరికృష్ణ మంత్రం పాడతాము. టెంపుల్ ప్రతి వారం హరికృష్ణ మంత్రమే అనమాట. బయట వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు సాటర్డే ప్రోగ్రామ్కి వస్తారు, వేరే ప్లేసెస్లోని వివిధ భజనలు పాడుతుంది. మనము అదే హరికృష్ణ మంత్ర. బయట వాళ్ళని బోర్ కొట్టరా అనిపిస్తుంది. అట్లీస్ట్ మార్చవచ్చు కదా అని చెప్పి వీ డోంట్ చేంజ్ అండ్ వీఆర్ నాట్ బోర్డ్. అన్లెస్ నువ్వు భయంకరమైన అపరాధాలు చేస్తే తప్ప ఆ టేస్ట్ తగ్గే ప్రసక్తి లేదనమాట. అసలు దర్ నో వే ఇట్ కెన్ గో డౌన్. దిస్ ఈజ్ అ ప్రూఫ్. విత్ ఎవ్రీ పాసింగ్ డే అనేది మనకి నామం మీద బోర్ కొట్టడం తర్వాత విషయము. ఇట్స్ ఓన్లీ ఇంక్రీజింగ్. అరే 2 గంటలు ఒకే నామాన్ని జపం చేస్తున్నాను అసలు అని. ఇది నీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అయినా సరే ఒకే పాట అంటే మోస్ట్ ఫేవరెట్ సాంగ్ని రోజు 2 గంటలు అంటే 5 నిమిషాలు కదా, అంటే 12 24 సార్లు, రోజుకి 24 సార్లు చెప్పిన 4 రోజులు విను ఒకే నచ్చిన పాటని. తర్వాత జీవితంలో పాట విన్నాను వద్దు, తెలుగు భాషలో నచ్చని ఒకే పదం ఈ పాట తీసేదని అంటారనమాట. అవునా కాదా? ఇట్ జస్ట్ నాట్ పాసిబుల్ అంతే. బట్ హరినామంతో అలా కాదు. రాదర్ మనకు టేస్ట్ రావట్లేదంటే దాని కారణం జపం చేయట్లేదేమో. ద మోర్ యూ చాంట్ ద మోర్ యూ విల్ ఫీల్ లైక్ చాంటింగ్. భౌతిక విషయంలో ఏది కూడా అవ్వదండి, ఏది కూడా అవ్వదు. ఇంకా చెప్పాలి అంటే భౌతికలు ఇంకా ఎక్కువ చేస్తే దాని మీద పూర్తి పోతుంది. అవునా కదా?
ఒక సినిమాలో ఉంటారనమాట, వాడికి ఏదో బీడీ చుట్ట కాల్చిన అలవాటు అయితే వాళ్ళ ఆయన ఏం చేస్తాడంట, రూమ్ నిండా చుట్టలు పెట్టేసి ఇది కాల్చాకే బయటకు రావాలి అంటాడనమాట. గుర్తుకొచ్చిందా? ఓకే ఓకే, గుర్తు రాకపోతే వద్దు, వస్తే తర్వాత మీరు చెప్పుకుని క్లాస్ తర్వాత. ఓకే యా. సో అలాగనే సో దట్ ఈస్ మెటీరియల్ లైఫ్ రాదర్ దట్ ఈస్ హ్యాపీనెస్, బట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎంత మీరు దాన్ని చేస్తే ఈ గోడు కీర్తన మేళ, కీర్తనకి వెళ్ళండి, కీర్తనలో కూర్చోండి, అంటే మీకు దాని మీద రుచిగా పెరుగుతుంది అనమాట. ఎంత మీరు వింటే అంత వస్తుంది, ఎంత మీరు జపం చేస్తే అంత టేస్ట్ పెరుగుతుంది. అంటే దిస్ ఇస్ కాల్డ్, ఇది కాదా నిజమైన హ్యాపీనెస్. భౌతిక హ్యాపీనెస్ ఒక పాయింట్ ఎక్కువ చేసేస్తే డేంజరే, మొత్తం రుచిపోతుంది, దాని టేస్ట్ పోతుంది. స్పిరిచువల్ లెవెల్లో ఎంత చేస్తున్నది పెరుగుతూ ఉంటుంది, ఎంత నువ్వు చేస్తే అంత నీకు పెరుగుతూ ఉంటుంది. సో ప్రొవైడెడ్ యూ హ్యావ్ స్పిరిచువల్ అవుట్లుక్. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎలా అవుతుందంటే ఇలా అవుతుందన్నమాట. సో కృష్ణుడితో ఎంత మనము ఆ బ్రహ్మ సంస్పర్శ, ఆ కాంటాక్ట్ ఎంత మనము వస్తే అంత మనకి ఇంకా 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 సముద్రం ఉంది, అది ఆనందాంబుధం సముద్రం ఉంది. సముద్రం మనము బయట ఉన్నాం, మనము ఆ ఒడ్డు మీద ఉన్నాము, లోపలికి దిగలే. సో ఒడ్డు మీద ఉన్నాము, మనం సంకోచిస్తున్నాం, అమ్మ పూర్తిగా నేను ఆ మెటీరియల్ హ్యాపీ వదిలేతనకి ఏమైపోద్దా అని చెప్పి. సో లోపల దిగాలంటే జడుస్తున్నాం, కానీ కొన్నిసార్లు ఆ కెరటాలు అలా అలా వచ్చి ఆ జల్లులు మనకి పడుతున్నాయి. ఆ జల్లు మనకి పడినప్పుడు చల్లదనం అనిపిస్తుంది మనకు, అది అప్పుడు ఇంకొక అడుగు లోపలికి అనిపిస్తుంది అనమాట. అప్పుడు పాదాలు తగులుతుంది, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, ఇంకో లోపల అనమాట. సో యూ ఫీల్ దిస్ హ్యాపీనెస్. సో స్పిరిచువల్ హ్యాపీనెస్ అన్నది ఎంత మనము మనము శ్రద్ధతో, కింతు ఆదరాత్, ఆదరాత్ అంటే విత్ రెస్పెక్ట్ అండ్ రెగ్యులర్లీ అనమాట. గౌరవంగా ప్రేమగా రెగ్యులర్గా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నామం అనేది ఎంటర్ అవుతుంది. టేస్ట్ లేకపోయినా సరే అట్లీస్ట్ థియరిటికల్ నాలెడ్జ్, ఔషధం అనేది ఇష్టం లేకపోయినా సరే తిన్నతో పనిచేస్తుంది, అలాగనే తింటే పనిచేస్తుంది. ఆ నామము కాన్షియస్ ప్రాపర్గా ఉంటే, రైట్ కాన్షియస్నెస్ ఇన్వాల్వ్, హార్ట్ని కాన్షియస్నెస్ ఇన్వాల్వ్ చేయకపోతే దట్ విల్ నాట్ వర్క్. అది అప్పుడు జస్ట్ సుకృతి కింద వెళ్ళిపోతుంది, అంతే అజ్ఞాత సుకృతి కింద వెళ్ళిపోతుంది. అది ప్రాపర్ భావంతో మనం చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నిద్రావస్థలో ఉన్న సుప్తావస్థలో ఉన్న ఆత్మ మేల్కుంటుంది అనమాట. ఆ మేల్కొన్న ఆత్మ ఏమవుతుంది, అది అప్పుడు కృష్ణుని చూడగలుగుతుంది అనమాట. దెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. అది బాహ్యంగా, అంటే ఇది బాహ్యంగా మనకి ఎలా కనిపిస్తుంది అంటే, బాహ్యంగా మనకి కొంచెం అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది, భగవంతుడికి వెళ్ళాలనిపిస్తుంది, భగవంతుడు కొంచెం సేవ చేయాలనిపిస్తుంది, భగవంతుడికి రూపాయి ఇవ్వాలనిపిస్తుంది. అంటే కృష్ణుడిని ఆ బ్రహ్మ సంస్పర్శ అనేది బాహ్యంగా నీకు లోపల ఏమో తెలియదు, నీకు అది బాహ్యంగా ఇలా మేనిఫెస్ట్ అవుతుంది. అలా మేనిఫెస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఇంకాస్త శ్రద్ధగా, దానివల్ల చాంటింగ్లో ఒక శక్తి వస్తుంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ చేయగలవు. అప్పుడు ఏమవుతుంది, ఇంకాస్త కాంటాక్ట్కి వస్తుంది, ఇంకాస్త ఎక్స్టర్నల్ రుచి వస్తుంది, దానివల్ల ఇంకాస్త చేస్తావు. నెక్టర్ ఆఫ్ డివోషన్లో కూడా ప్రీఫియస్లో ఆ స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్, ఎవర్ ఎక్స్పాండింగ్ హ్యాపీనెస్ అని చెప్పారు. స్పిరిచువల్ అన్నది అక్కడ ఏంటంటే ఆ ఆనందం అనేది బ్రహ్మానందం ఎవర్ ఎక్స్పాండింగ్ అని చెప్పారు. అది ఎవర్ ఎక్స్పాండింగ్, ఆనందాంబుది వర్ధనం అని చెప్పి. ఎలాగంటే గుర్తుకుందా, నేను ప్రభుపాద రాస్తారు హౌ ఇట్ హ్యాపెన్స్ అని చెప్పి. రిమెంబర్ హౌ ఇట్ హ్యాపెన్స్? కృష్ణ మరియు గోపికల మధ్య, సో గోపీస్ యా చెప్పండి. యా, సో హౌ ఇట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ద గోపీస్ వాళ్ళు తన కృష్ణుడి కోసం అందంగా తయారై వస్తారు. అది చూసి కృష్ణుడు ఆనందపడతాడు. అండ్ కృష్ణుడు ఆనందం చూసినప్పుడు వాళ్ళకి ఇంకా ఆనందం వచ్చి వాళ్ళు దాని ఆనందం అనేది అందం రూపంలో ప్రకటమవుతుంది. ఆ ఎక్స్టర్నల్ ఆనందం పెరుగుతుంది, దానివల్ల కృష్ణుడు ఆనందం పెరుగుతుంది. అండ్ ఇంక్రీజ్ హ్యాపీనెస్ ఆఫ్ కృష్ణ మేక్స్ ద మోర్ బ్యూటిఫుల్, మోర్ హ్యాపీనెస్. సో లైక్ దిస్ సో ది స్పిరిచువల్ వరల్డ్ హ్యాపీనెస్. సిమిలర్గా జీవి కూడా భగవద్ధామకి వెళ్ళినప్పుడు మనం ప్రేమ కృష్ణుడు సేవ చేసినప్పుడు ఏమవుతుంది, కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తాము. ఆ కృష్ణుడు ఆనందపడినప్పుడు ఆ ఆనందం వలన మనకి ఇంకాస్త ప్రేమ పెరుగుతుంది. పెరిగిన ప్రేమ వల్ల ఇంకాస్త కృష్ణుడికి ఆనందం ఇస్తుంది. ఆ పెరిగిన ఆ ఎక్స్ట్రా ఆనందం వలన, ఆ కనెక్షన్ వల్ల ఏమవుతుంది, ఇంకాస్త నీకు ప్రేమ పెరుగుతుంది. సో లైక్ దిస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ సైకిక్ చైన్ రియాక్షన్. ఇన్ స్పిరిచువల్ వరల్డ్లో ద మోర్ యూ టేక్ ఇట్, ద మోర్ యుల్ ఫీల్ ఎ టేకింగ్ ఇట్. దట్ ఇస్ స్పిరిచువల్ హ్యాపీనెస్. నువ్వు సేవ చెయ్యి సరైన భావనలో, కృష్ణుడికి అందులో ఎంత ఆనందాన్ని సరే ఇంకా సేవ చేయాలనిపిస్తుంది.
ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. నో ఎండింగ్ ఫర్ ఇట్. దట్ సేవానంద. మెటీరియల్ లైఫ్లో నో, అట్ సమ్ పాయింట్ బ్రేక్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ బ్రేకింగ్ అన్నది ఆది అంత ఉండడం వల్ల ఏమవుతుంది, యూ హ్యావ్ టు కీప్ ఆన్ జంపింగ్. ఫర్ దట్ వన్ హ్యాస్ టు స్ట్రగల్. సో నేను చెప్పినట్టుగా ఇల్లు తుడుచుకోవాలి కాదట్లే. సో సుఖ దుఃఖాలని ఉంటాయి, వాటిని వీ హ్యావ్ టు ట్రై టు వర్క్ ఆన్ ఇట్. కానీ దానిలోనే నువ్వు ఆనందం పొందాలనుకున్నప్పుడు ఏం చేస్తావు, దుఃఖం ఉండకూడదు, సుఖం మాత్రమే ఉండాలనుకుంటావు. ఆ ప్రయత్నంలో ఏమవుతుంది, జీవితం మొత్తం నా రూము డట్టిగా ఉండకూడదు, ఓన్లీ క్లీన్గా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, నువ్వు రోజంతా తుడుచుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా పోయింది ఇంక లైఫ్ అంతే. అయినా సరే ఇప్పుడు నెక్స్ట్ మినిట్ డస్ట్ రాదని గ్యారంటీ ఉందా, ఉంటుంది అన్నమాట, తుడుచుకుంటాను అనమాట. సో భౌతికవాదుల్ని ఈ ఎగ్జాంపుల్తో మనము నెక్స్ట్ టైం యూ కంపేర్ విత్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్. Because they want to maximize happiness and avoid completely misery, will never happen. Devotees what will they clean it, they understand it will become dirty again. So ప్యాన్గా జపం చేసుకుంటారు, నువ్వు జపం చేయడం మంచి క్లీన్ చేసుకుంటే ఏమవుతుంది అలాగా. సో దేర్ ఫోకస్ ఇస్ ఆన్ స్పిరిచువల్ లైఫ్. సో అది నీకు రుచి లేకపోయి ఉండొచ్చు, దాని మీద లేకపోయినా నువ్వు అదే చేయాలి, అంటే ఔషధంలో చేయాలి. చేస్తే ఏమవుతుంది, స్వాద్వి క్రమాత్ భవతి తద్ గదమూల హంత్రి. స్వాద్వి అంటే రెలిషింగ్. ఔషధం అనేది అమృతం అయిపోతుంది. ఔషధం అనేది ఔషధంగా అంటే బద్ధావస్థలో ఔషధం, శుద్ధావస్థలో అమృతం. అది హరినామం. హరినామం మాత్రమే అలాగా. కాబట్టి ఈ శ్లోకం చాలా హోప్ గివింగ్ అనమాట. ఎందుకంటే ఓకే హరినామము నెక్టేరియన్ ఓషన్ ఆఫ్ హోలీ నేమ్ అని చెప్తామన్నమాట. హరినామ అమృతం అని చెప్పి మనకు అమృతం అనిపించకపోవచ్చు మెనీ టైమ్స్. సో వీ డు నాట్ హ్యావ్ టు గెట్ డిస్టర్బ్డ్. సొల్యూషన్ ఏంటి, అమృతం అనిపించకపోయినా సరే ఔషధంలో ఔషధం తీసుకున్నా సరే ఏమవుతుంది, నెమ్మదిగా అది పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. చేసేటప్పుడు ఏమవుతుంది, గ్రాడ్యువల్లీ అది హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. అంటే అక్కడ అవిద్య అనే జాండిస్ అనేది పచ్చకామర్లు అనే అవిద్యని నెమ్మదిగా దూరం చేస్తుంది, ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. ఆరోగ్యవంతంగా అయినప్పుడు అదే చెరుకు రసం నీకు అమృతంగా అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్. ఇది మనం చాలాసార్లు వినిసాం కాబట్టి ఇందులో అద్భుతంగా అనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి రూపగోస్వామి ప్రతిభను ఆలోచిస్తే అంటే ఎంత అద్భుతమైన ఉదాహరణ ద్వారా హరినామం మన మీద ఎలాగా ఎఫెక్ట్ పనిచేస్తుంది అనేది చెప్పారంటే ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. రూప కోసం ఎగ్జాంపుల్ చెప్పకపోయి ఉంటే మన మైండ్లో తట్టేది అసలు అలాగన. సచ్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా రూప గోస్వామి ఇదే విషయం చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రూప గోస్వామి పాద్ కి, ఉపదేశామృతం కి, శ్రీ ప్రభుపాద్ కి.